గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. మనం ప్రీవియస్ క్లాసెస్లో ఏం మాట్లాడుకున్నామంటే అసలు ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటే ఏంటి, ఆ ఫైనాన్షియల్ మార్కెట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఏంటో మాట్లాడుకున్నాం. దాని తర్వాత లాస్ట్ క్లాస్లో మనం ఏం చూసామంటే ప్రైమరీ మార్కెట్స్ గురించి తెలుసుకున్నాం. ప్రైమరీ మార్కెట్స్ అంటే ఏంటి, కంపెనీస్ ఫస్ట్ టైం పబ్లిక్ దగ్గర మనీ తీసుకుంటే దాన్ని ప్రైమరీ మార్కెట్ అంటాం. దాని తర్వాత మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకుంది ఏంటంటే కంపెనీస్ మనీ తీసుకున్నప్పుడు వాళ్ళు ఇష్యూ చేసే సెక్యూరిటీస్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఏంటి మాట్లాడుకున్నాం. దాంతో ఏమైంది, మనకు ఒక ఐడియా వచ్చిందండి. ఏమవుతుంది, కంపెనీ కనుక మనీ కావాలంటే వాళ్ళు ఏ సోర్స్లో తీసుకుంటారు. అదో కంపెనీ ఉందనుకోండి, కంపెనీ ఉంది, ఆ కంపెనీ మనీ కావాలి, వాళ్ళు చూడండి ఒక కంపెనీ ఉంది, ఈ కంపెనీ ఏంటంటే వీళ్ళకి ఫండ్స్ కావాలి. ఒకసారి వెయిట్ చేయండి. కంపెనీకి ఫండ్స్ కావాలి. సో కంపెనీకి ఫండ్స్ కావాలంటే మనకి డిఫరెంట్ వేస్లో ఉంటాయి అన్నమాట. వేస్ అంటే ఏమనుకోవచ్చు, నేను ఏ విధంగా మనీ అనేది తీసుకోవచ్చు. కొన్నిసార్లు ఏమంటారు, కంపెనీస్ డైరెక్ట్గా షేర్లు ఇచ్చి ఆ షేర్ల ద్వారా ఏం చేస్తారు, మనీ తీసుకుంటారు. షేర్లు ఏం చేస్తారు, కంపెనీ ఉందనుకోండి, నా కంపెనీ ఉంది, నేను ఈ కంపెనీ యొక్క నా దగ్గర 100% షేర్ నా కంపెనీలో ఉంది. నాకు ఇప్పుడు నాకు డబ్బులు కావాలంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను, నా ఇప్పుడు ఉన్న ఈ 100%లో కొంత అమౌంట్ పబ్లిక్ ఇస్తాను అనమాట. కొంత షేర్ పబ్లిక్ ఇచ్చి మీరు నాకు మనీ ఇవ్వండి అని చెప్తాను. ఎగ్జాంపుల్ 20% పబ్లిక్ ఇచ్చారనుకోండి, ఈ 20% ఎంత అయితే మనీ వస్తాయో ఆ మనీ నేను పబ్లిక్ దగ్గర తీసుకుంటాను అనమాట. దీనికోసం నేను ఏమిస్తాను, పబ్లిక్కి షేర్ సర్టిఫికేట్స్ ఇస్తా. ఈ షేర్ సర్టిఫికేట్స్ మనకి ఎలా ఉండొచ్చు, ఒకటి షేర్ రూపంలో ఉండొచ్చు, రెండోది డిబెంచర్ రూపంలో ఉండొచ్చు, మూడోది బాండ్స్ రూపంలో ఉండొచ్చు. లాస్ట్ క్లాస్లో మనం వీటి గురించి మాట్లాడుకుందాం. షేర్లు అంటే ఏంటి, ఈక్విటీ షేర్లు ఉన్నాయి, ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయి. సో ఈ అన్ని షేర్స్ గురించి మాట్లాడుకున్నాం. దాని తర్వాత డిబెంచర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ డిబెంచర్స్ అంటే ఏంటి, ఎలా ఇస్తాయి కంపెనీస్, దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి అనేది మాట్లాడుకున్నాం. సో ఒకసారి వన్స్ కంపెనీ కనుక షేర్లు ఇచ్చింది అనుకోండి, మనకి మనం డబ్బులు ఇచ్చేసాం, మనకి షేర్లు వచ్చినాయి. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఒక డే తర్వాత ఏమవుతుందంటే, కొన్ని డేస్ తర్వాత ఈ షేర్లు అన్ని కూడా సెకండరీ మార్కెట్ అంటారు అనమాట. అంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. ఫస్ట్ మనకి డైరెక్ట్గా కంపెనీ నుంచి షేర్లు వచ్చినాయి. ఇప్పుడు సెకండరీ మార్కెట్లో ఏమవుతుందంటే, ఇక్కడ కొనేవాళ్ళు ఉంటారు, బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతుంటారు. సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బయింగ్ అండ్ సెల్లింగ్. సడన్గా ఒక కంపెనీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. జొమాటో అనే కంపెనీ ఉందనుకోండి, జొమాటో అనే కంపెనీ. సో జొమాటో అనే కంపెనీ వాళ్ళు ఏంటంటే నాకు డబ్బులు కావాలని చెప్పి మన దగ్గర నుంచి మనీ అడుగుతున్నారు. సో దీనికోసం వాళ్ళు ఏం చేశారు, మనకి షేర్లు ఇచ్చారు, షేర్స్ ఇచ్చారు. సో ఈ షేర్స్ ఇవ్వడం వల్ల ఏమైంది, చాలా మంది నాకు కావాలని చెప్పి అందులో డిఫరెంట్ పీపుల్ వాళ్ళు రెడీగా ఉన్నారు కూడా కొనడానికి. కాకపోతే వాళ్ళు ఏమంటారు, ఎక్కువ మంది కనుక ఇంట్రెస్ట్ చూపించారు అనుకోండి, వాళ్ళు కొంచెం లాటరీ బేసిస్ కొంతమంది మాత్రం షేర్లు ఇస్తారు. సో మొత్తం ఇక్కడ ఒక 1000 మంది అప్లై చేశారు, ఓన్లీ ఒక 500 మందికి మాత్రమే షేర్లు వచ్చింది, జొమాటో షేర్లు. సో ఇక్కడ ఈ 500 మంది బ్యాలెన్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకసారి నాకు ఇక్కడ డైరెక్ట్గా రాలేదు, ఇక్కడ కంపెనీ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నాకు ఎలా అయినా షేర్లు కొనుక్కోదామని ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ సెకండరీ మార్కెట్లోకి వెళ్ళి అది ఎప్పుడైతే ఇక్కడ లిస్టింగ్ అవుతుందో, లిస్టింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే కొనేవాళ్ళు ఉంటారు, అమ్మేవాళ్ళు ఉంటారు. సో ఇక్కడ కొంతమంది ఏంటంటే 500 మంది ఉంటారు కదా, వీళ్ళు కొంతమంది నాకు వచ్చే ప్రాఫిట్స్ నాకు చాలని చెప్పి ఇక్కడ ఐ వాంట్ టు సెల్ అని చెప్తారు. ఎవరైతే రాలేదో ఈ 500 మంది ఏమంటారు, ఐ వాంట్ టు బై అని చెప్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే బయింగ్ జరుగుతుంది, సెల్లింగ్ జరుగుతుంది. సో దాన్నే సెకండరీ మార్కెట్ అంటారు. సో మనకి ఏదైనా డెఫినేషన్ అడిగారు అనుకోండి, సెకండరీ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ ఇట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ టేక్స్ ప్లేస్. సో మన డెఫినేషన్ చెప్పొచ్చు అంటే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ అని చెప్పుకోవచ్చు, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. సో ఇక్కడ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ మనకి ఏమేమి ఉంటాయంటే ఇక్కడ చాలా రకాలు ఉంటాయి. ఫస్ట్ మనం ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ స్టాక్స్ ఉంటాయి, తర్వాత డిబెంచర్స్ ఉంటాయి, తర్వాత బాండ్స్ ఉంటాయి, నెక్స్ట్ కరెన్సీస్ ఉంటాయి, నెక్స్ట్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి, నెక్స్ట్ మనకి కావాల్సిన ఇంకేంటంటే క్రిప్టో కరెన్సీస్ ఉంటాయి. సో ఏదైనా కానీ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అవుతుంది. అంటే మనం దేని కొనుక్కుంటాం అమ్ముకుంటాం అని చెప్పి.
సో నార్మల్ డెఫినేషన్ అయితే ఇట్ ఈస్ ఏ ప్లేస్ వేర్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ టేక్స్ ప్లేస్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇమీడియట్గా అడిగే క్వశ్చన్, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఏమేమి ఉంటాయి? స్టాక్స్ ఉంటాయి, డిబెంచర్స్, బాండ్స్, కరెన్సీస్ ఉంటాయి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి, నెక్స్ట్ క్రిప్టోస్ ఉంటాయి. సో ఇవన్నీ కలిపి మొత్తం ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు అనమాట. సో ఇప్పుడు చూడండి, మీరు డెఫినేషన్ చూస్తే ఏం చెప్తారో, ద స్టాక్ మార్కెట్ రిఫర్స్ టు ఏ పబ్లిక్ మార్కెట్ దట్ ఎగ్జిస్ట్ ఫర్ ఇష్యూయింగ్, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ద స్టాక్స్ దట్ ట్రేడెడ్ ఆన్ ద స్టాక్ ఎక్స్చేంజ్. సో ఎక్కడ ట్రేడ్ అవుతాయి? మనకి ఇండియాలో రెండు స్టాక్ ఎక్స్చేంజ్లు ఉంటాయి, ఒకటి ఎన్ఎస్సి అంటారు, ఇంకోటి బిఎస్సి అంటారు. సో ఏ కంపెనీ అయినా లిస్ట్ అయింది అనుకోండి, ఆ కంపెనీ షేర్లు ఇందులో ఉంటాయి, ఇందులోనూ ట్రేడ్ అవుతాయి. కొన్నిసార్లు రెండిట్లో ట్రేడ్ అవుతాయి, కొన్నిసార్లు ఎన్ఎస్సిలో మాత్రం ట్రేడ్ అవ్వచ్చు, కొన్నిసార్లు బిఎస్సిలో అవ్వకపోవచ్చు. డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. వాళ్ళు ఎందులో లిస్ట్ అవుదాం అనుకుంటున్నారో అందులో వాళ్ళు ఫీజు పే చేసుకుని లిస్ట్ అవుతారు అనమాట. సో మోస్ట్లీ కంపెనీస్ అన్ని కూడా రెండిట్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ చూడండి, తర్వాత ఏం చెప్తున్నాను, స్టాక్స్ ఆల్సో నోన్ యాజ్ ఈక్విటీస్ రిప్రజెంట్స్ ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ఇన్ ఏ కంపెనీ. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. స్టాక్స్ అంటే ఏంటంటే ఓనర్షిప్, మనకి ఏదైనా కంపెనీలో ఓనర్షిప్ ఉంటే దాన్ని స్టాక్ అంటారు. సో ద స్టాక్ మార్కెట్ ఈస్ ఎ ప్లేస్ వేర్ ఇన్వెస్టర్స్ కెన్ బై అండ్ సెల్ ఓనర్షిప్ ఆఫ్ సచ్ ఇన్వెస్టబుల్ అసెట్స్, అంటే షేర్స్, డిబెంచర్స్, బాండ్స్, ఎనీథింగ్. Last point, an efficiently functioning stock market is considered critical to economic development as it gives companies the ability to quickly access capital from the public. ఆ పాయింట్ మీనింగ్ ఏంటంటే, మనకి ఇండియాలో మనం చూస్తే అనుకోండి, మనం స్టాక్ మార్కెట్ చూస్తే ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ అనేది మంచిగా అంటే ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది అనుకోండి, అంటే రిటర్న్స్ అనేవి మనకి ఎప్పుడు కూడా రిటర్న్స్ ఉంటాయి. స్టాక్ మార్కెట్ రిటర్న్స్ అని గ్రోయింగ్ అనుకోండి, ఇలా రిటర్న్స్ అని పెరుగుతున్నప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఓకే ఇండియా ఎకానమీ అనేది మంచిగా గ్రో అవుతుందని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఎక్కువ అవుతారు, ఇది తక్కువ అవుతారు, ఇన్వెస్టర్స్ ఇంక్రీజ్ అవుతారు అనమాట. సో ఆ ఇన్వెస్టర్స్ మనకి ఇండియా నుంచి అవ్వచ్చు, అవుట్ సైడ్ ఇండియా నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే మనీని పంప్ చేయడానికి రెడీగా ఉంటారు. సో అందుకే ఎఫిషియెంట్లీ ఫంక్షనింగ్ స్టాక్ మార్కెట్, అంటే స్టాక్ మార్కెట్ అనేది ప్రాపర్గా ఫంక్షన్ అవ్వాలి. మనకి ఏదన్నా లూప్ హోల్స్ ఉన్నా, స్కామ్స్ అలాంటి జరుగుతున్నప్పుడు ఆ కంట్రీస్లో ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ట్రై చేయరన్నమాట. చూడండి, క్విక్లీ యాక్సెస్ ద క్యాపిటల్ ఫ్రమ్ పబ్లిక్. సో ఎప్పుడైతే స్టాక్ మార్కెట్స్ అనేది ప్రాపర్గా ఉన్నాయనుకోండి, ఏదైనా కంపెనీ కొత్తగా ఒక రీసెంట్గా మనకి ఏమైంది, జొమాటో కంపెనీ ఉంది. జొమాటో కంపెనీ ఉన్నప్పుడు జొమాటో కంపెనీ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, జొమాటో ఇండియాలో ఉన్నారు కాబట్టి వీళ్ళు మనీ రైస్ చేద్దాం ట్రై చేశారు అనుకోండి, అక్కడ ఏం జరుగుతుంది, మనీ రైస్ చేద్దాం ట్రై చేసినప్పుడు ఇండియన్ మార్కెట్స్ బాగా పర్ఫామ్ చేసి ఇండియన్ మార్కెట్స్ మంచిగా ఉన్నాయి అనుకోండి, వీళ్ళకి మనీ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఈజీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. లైక్ మళ్ళీ పబ్లిక్ ఏంటి, ఓకే కంపెనీస్ ఎలాగో ఇండియా ఎకానమీ బాగుంది కాబట్టి జొమాటో కూడా ఇంక్రీజ్ అవుతుందని చెప్పి మనం ఈజీగా మనీని ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అలా కాకుండా ఇండియన్ మార్కెట్స్ డౌన్ సైడ్ ఉన్నాయనుకోండి, ఇలా టైంలో కంపెనీ వచ్చి నా కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, నేను ప్రాఫిట్స్ ఇస్తాను మీకు అని అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఇన్వెస్ట్. వై? బికాస్ ఓవరాల్గా ఇండియన్ ఎకానమీ స్లోగా ఉంది కాబట్టి ఈ టైంలో నేను ఫండ్స్ పెట్టినా కానీ నాకు అంత పని రావు కదని చెప్పి ఆలోచిస్తారు అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకి ఇండియాలో మనకి ఎన్ని ఎక్స్చేంజ్లు ఉంటాయి? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్ ఏమైనా ఉంది ఇప్పటివరకు ఎవరికన్నా? సార్ సార్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఏది ఏ పాయింట్? స్టాక్ మార్కెట్ ఎలాగ సేవ్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఎలా ఆపరేట్ అవుతుందనా? ఇప్పుడు చెప్పిందే కదా. అవును ఆ, అవును. ఇది ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మీకు ప్రైమరీ మార్కెట్ ఐడియా వచ్చింది కదా, ప్రైమరీ మార్కెట్ అది అన్నారు కదా, ప్రైమరీ మార్కెట్లో అవును ఏం జరుగుతుంది, కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ ఏమంటుంది, నాకు డబ్బులు కావాలని చెప్తారు. సో కంపెనీ ఏంటంటే నాకు ఒక అవును 100 కోట్లు కావాలి. సో ఈ 100 కోట్లు కావాలన్నప్పుడు జనరల్ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నారు, పబ్లిక్ దగ్గర నుంచి మనీ తీసుకుంటున్నారు కదా. సో ఇక్కడ పబ్లిక్ దిగి మనీ తీసుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఒక సర్టిఫికెట్ ఇస్తారు ఎవరికి, పబ్లిక్కి. ఓకేనా? పబ్లిక్. సర్టిఫికేట్ అంటే ఏమవుతుంది, ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి. మనకి స్టాక్ అవ్వచ్చు, కంపెనీ యొక్క షేర్ అవ్వచ్చు, లేకపోతే డిబెంచర్స్ అంటారు అది అవ్వచ్చు, కొన్నిసార్లు బాండ్స్ ఉంటాయి. సో వీటన్నిటి ద్వారా పబ్లిక్కి ఈ సర్టిఫికేట్ ఇచ్చి వీళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకుంటారు. ఎంత తీసుకుంటారు మనీ? 100 కోట్లు తీసుకుంటున్నారు. ఎప్పుడైతే కంపెనీస్ పబ్లిక్ నుంచి మనీ అడిగినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, పబ్లిక్ ఉన్నారు కదా, ఇప్పుడు మనం ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉంటాం, కంపెనీ అనేది బాగా పర్ఫామ్ చేసే కంపెనీ అనుకోండి, ఏమవుద్ది, అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం రెడీగా ఉంటారు. ఇంట్రెస్ట్ ఉండరా? పీపుల్ ఉంటుంది. ఎక్కువ ఉంటారు కదా, హెవీ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో నాకు కావాల్సింది ఓన్లీ 100 షేర్లు అనుకోండి, 100 మందే కావాలి ఆ షేర్ హోల్డర్, కానీ ఇక్కడ 1000 మంది అప్లై చేసేస్తారు. అర్థమవుతుందా?
అవును సార్. కావాల్సింది ఎంత? 100 అవును. అప్లైడ్ 1000 అవుతున్నాయి. సో ఇక్కడ ఏం ప్లస్ జరుగుతుంది? అప్పుడు నేను ఏం అవును. చేస్తాను? సమ్ లాటరీ బేస్ డిఫరెంట్ టెక్నిక్స్ ఉపయోగించి వాళ్ళు 100 మందిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఓకేనా? ఇక్కడ ఎంతమంది రిజెక్ట్ అయిపోయారు ఇక్కడ? 900 రిజెక్ట్ అయిపోయారు 100 కదా! 900. సార్. సో, ఈ 900 పీపుల్ ఏం చేస్తారు? కంపెనీ బాగా పెరిగే అవకాశం ఉందని చెప్పి ఈ 900 కొనడానికి రెడీగా ఉంటారా లేదా? వీళ్ళు ఇంట్రెస్టెడ్ ఉంటారు ఉంటారు కదా! సార్. ఉంటారు కాబట్టి వీళ్ళేం చేస్తున్నారంటే, వీళ్ళు ఆ కంపెనీ షేర్ అనేది లిస్ట్ అవ్వడం కోసం వెయిట్ చేస్తారు. ఇది ఫస్ట్ ప్రాసెస్ మాట. ఇది ప్రైమరీ మార్కెట్ అయిపోతుంది. సో, కొన్ని డేస్ తర్వాత ఏమవుతుందంటే మనకి ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత స్టాక్ మార్కెట్‌లో కంపెనీ అనేది లిస్ట్ అయిపోతుందన్నమాట. లిస్ట్ అవ్వడం ఏంటంటే స్టాక్ మార్కెట్‌లోకి రావడం మాట. సెకండరీ మార్కెట్‌లోకి. ఇక్కడ ఏం జరుగుతుంది? మనకు కావాల్సినప్పుడు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే కంపెనీ డైరెక్ట్‌గా మనకిస్తుంది షేర్లు ఇక్కడ. ఓకేనా? ఇది సెకండరీ మార్కెట్‌కి వచ్చిన తర్వాత ఏమవుద్దంటే ఓకే సార్. కంపెనీతో సంబంధం ఉండదు ఇంక మనకి. ఓకేనా? ఈ కంపెనీకి మనకి ఇక్కడ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటది. ఇక్కడ ఎవరుంటారు? బై చేసేవాళ్ళుంటారు. ఇక్కడ సెల్ చేసేవాళ్ళుంటారు. ఈ 100 మంది ఉన్నారు కదా! ఈ 100 మంది. ఈ 100 మంది ఏం చేస్తారంటే ఇక్కడ అవును సార్. ఒక 10 మంది ఏం చేస్తారు? నాకు ఆల్రెడీ నాకు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి నాకు ఈ కంపెనీ షేర్ నాకు అవసరం లేదు. నేను అమ్మేస్తా అంటారు. సో, ఇమ్మీడియేట్‌గా ఇక్కడ ఓ 10 మంది కొనేవాళ్ళొస్తారు. నెక్స్ట్ డే ఏమవుతారంటే కొంతమంది 50 మంది అమ్మేవాళ్ళుంటారు. 60 మంది కొనేవాళ్ళుంటారు. సో, టోటల్‌గా దాన్ని డెఫినిషన్ ఏం చెప్పుకున్నాం? బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతుంది కదా! సో, ఇక్కడ కంపెనీ ఏమైనా ఇన్వాల్వ్‌మెంట్ ఉందా అసలిక్కడ? ఇక్కడ కంపెనీ ఇన్వాల్వ్‌మెంట్ అయితే ఏముండదు. సో, జస్ట్ మనలాంటోళ్ళు పార్టిసిపేట్ చేసి బై చేస్తా ఉంటారు, సెల్ చేస్తా ఉంటారు. సో, దాన్నే స్టాక్ మార్కెట్ ఆర్ సెకండరీ మార్కెట్ అంటారన్నమాట. ఇప్పుడు ఐడియా వచ్చిందా ఇది? వచ్చింది సార్. ఓకే. ఓకే సార్. చూడండి మనకి సెకండరీ మార్కెట్‌లో ఎక్స్‌చేంజ్‌లు ఉంటాయన్నమాట. 2 టైప్స్ ఆఫ్ ఎక్స్‌చేంజెస్. ఫస్ట్‌ది మనం ఏం మాట్లాడుకుంటామంటే నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ అని మాట్లాడుకుంటాం. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ దీన్ని ఏమనుకోవచ్చు అంటే ఎన్ఎస్‌సి అంటారు. బేసిక్‌గా దీన్ని వరల్డ్‌లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టాక్ ఎక్స్‌చేంజ్ మాట వాల్యూమ్స్‌లో. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ ట్రేడింగ్ వాల్యూమ్స్ మాట. వాల్యూమ్స్‌లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ ఇంకోటేంటంటే దీనికి ఇంకొక నేమ్ కూడా ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ స్టాక్ ఎక్స్‌చేంజ్ మాట. బెస్ట్ టెక్నాలజీ స్టాక్ ఎక్స్‌చేంజ్. సో, టెక్నాలజీ పరంగా కూడా వరల్డ్‌లో బెస్ట్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఓవరాల్ వరల్డ్‌లో కూడా వాల్యూమ్స్ పరంగా కూడా బెస్ట్ స్టాక్ ఎక్స్‌చేంజ్ టాప్‌లో ఉంటదన్నమాట ఇది. సో, మనకి ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకి 1992లో స్టార్ట్ అయిందన్నమాట. ఈ ఎన్ఎస్‌సి స్టాక్ ఎక్స్‌చేంజ్ అనేది. చూడండి ఇక్కడ మెన్షన్ చేశారు. ఫోర్త్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ బేస్డ్ ఆన్ ఈక్విటీ ట్రేడింగ్ వాల్యూమ్స్. నెక్స్ట్ టెక్నాలజీలో కూడా టాప్ ఉంటుంది. ఇది చూడండి. ఇది అసల ఎలా ఎస్టాబ్లిష్ చేశారంటే యాస్ ఎ టాక్స్ పేయింగ్ కంపెనీ విత్ కీ ఇన్వెస్టర్స్. మనం ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకోండి మనకి ఇన్వెస్టర్స్ కావాలి కదా! ఇక్కడ ఇన్వెస్టర్ చూసుకుంటే మనకి ఎవరున్నారు? ఎల్ఐసి ఉంది, ఎస్‌బీఐ ఉంది, ఐఎఫ్‌సిఐ లిమిటెడ్, ఐడీఎఫ్‌సి లిమిటెడ్. సో, వీళ్ళందరూ కలిసి ఈ ఎన్ఎస్‌సి అనే ఒక ఎక్స్‌చేంజ్‌ని ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. సో, మీరు ఏం గుర్తుపెట్టుకోవసరలా. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎట్లున్నాయి స్టాక్ అట్నే ఉన్నాయి. ఎక్స్‌చేంజ్ ఏంటంటే దాని గురించి పెట్టుకోండి. నెక్స్ట్ ఎన్ఎస్‌సి ఈస్ ద ఫస్ట్ ఏం స్టాక్ బాలే ఎక్స్‌చేంజ్ ఇన్ ఇండియా వేర్ ఓనర్‌షిప్, మేనేజ్‌మెంట్ అండ్ ట్రేడింగ్ వర్ హ్యాండిల్డ్ బై 3 ఇండిపెండెంట్ సెట్ ఆఫ్ పీపుల్. సో, ఇక్కడ ఏమంటారంటే ఎప్పుడైనా ఒక స్టాక్ అందరూ ఒకసారి మీ మైక్స్ మ్యూట్‌లో పెట్టుకోండి. చూడండి ఇక్కడ ఏమంటారంటే మనకు 3 బాగున్నాయా పాయింట్స్ ఉంటాయి. కుళ్ళిపోయినాయా? మీ మై ఇక్కడ ఇక్కడ చూడండి ఓనర్‌షిప్ ఒకటుంటుంది. మేనేజ్‌మెంట్ ఉంటుంది. ట్రేడింగ్ రైట్స్ అని ఉంటాయి. 3 థింగ్స్ ఉంటాయన్నమాట. ఒక స్టాక్ ఎక్స్‌చేంజ్ క్రియేట్ చేసినప్పుడు. సో, ఇది కొంచెం ఇల్లీగల్ యాస్పెక్ట్స్ ఇవి. మీరు అంతగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏంటంటే మీరు ఒకసారి చదువుకోండి. ఓనర్‌షిప్, మేనేజ్‌మెంట్ అండ్ ట్రేడింగ్ రైట్స్. ఈ మూడిటిలిని 3 పర్సన్స్ దగ్గర ఉంటాయన్నమాట. సో, ప్రాబ్లమ్ ఏంటంటే నాకు ఎప్పుడైనా గాని నాకే మేనేజ్ చేసే రైట్ ఉండి, నెక్స్ట్ ఓనర్‌షిప్ నాకుండి, ట్రేడింగ్ అన్ని రైట్స్ నా దగ్గర ఉన్నాయనుకోండి నేను మానిప్యులేట్ చేసే అవకాశం ఉంటుంది. అన్ని రైట్స్ నా దగ్గర ఉంటాయి. సో, అందుకోసం వీళ్ళేం చేస్తారంటే, ఈ 3 రైట్స్‌ని ఒకళ్ళ దగ్గరే పెట్టకుండా, ఒక్కొక్క పర్సన్ దగ్గర ఒక్కో రైట్ ఉంటుంది. ఇది పర్సన్ 1 దగ్గర ఉంటుంది. ఇది పర్సన్ 2, పర్సన్ 3 మీన్స్ డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ థింగ్స్ అని చేస్తూ ఉంటాం మనం. జస్ట్ ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎన్ఎస్‌సి ఆఫర్స్ ఫుల్లీ ఆటోమేటెడ్ స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్ దట్ ఇట్ రన్స్ ఈస్ కాల్డ్ ఏ నేషనల్ ఎక్స్‌చేంజ్ ఫర్ ఆటోమేటెడ్ ట్రేడింగ్. సో, దీనిది ఒక మనకి స్క్రీన్ ఉంటుంది. టెర్మినల్ నీట్ అంటారనమాట. దీన్ని ఎన్ఎస్‌సి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. నార్మల్‌గా మనం డైరెక్ట్‌గా ట్రేడింగ్ చేసుకోవాలనుకోండి, మనకి డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఉంటాయన్నమాట. లైక్ ఏంటంటే మనం ఒక అకౌంట్ ఓపెన్ చేసామనుకోండి, లైక్ జీరోదా అకౌంట్. జీరోదా అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్‌గా మనకి జీరోదా వాళ్ళు ఒక ప్లాట్‌ఫార్మ్ ప్రొవైడ్ చేస్తారు. లైక్ జీరోదా కైట్ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంటుంది కదా! లైక్ ఏంజెల్ వన్ ఉందనుకోండి, వాళ్ళ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. సో, మనం ఆ ప్లాట్‌ఫార్మ్స్‌తో మనం ట్రేడింగ్ చేస్తూ ఉంటాం.
అలా కాకుండా మనం డైరెక్ట్‌గా ఎక్స్‌చేంజ్ యొక్క ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసుకోవాలంటే మనకి నీట్ అనేది ఉంటుంది. దాని ద్వారా కూడా మనం ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. సో, ఇది టోటల్‌గా ఎక్స్‌చేంజ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాట. ఇది ఎన్ఎస్‌సి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అదేంటనేమో ఎవరు నో మైక్స్ మీరు మ్యూట్‌లో పెట్టుకోండి. ఎందుకు నా నాయిస్ వస్తుంది. మైక్స్ మ్యూట్‌లో పెట్టుకోండి. రిమైనింగ్ అందరికి డిస్టర్బెన్స్ అవుతుంది కదా! నెక్స్ట్ చూడండి. మనం ఎన్ఎస్‌సి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడేంటంటే ఈ స్టాక్ ఎక్స్‌చేంజ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి? ఇవి ఏమేమి వర్కులు చేస్తాయి ఏంటో మాట్లాడుకుందాం. చూడండి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎస్టాబ్లిషింగ్ ఏ నేషనల్ వైడ్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఫర్ ఈక్విటీస్, డెట్ అండ్ అదర్ హైబ్రిడ్ ఇన్‌స్ట్రుమెంట్. సో, మనం ఫోకస్ చేసేది ఎక్కువగా మనం ఈక్విటీ మీద ఫోకస్ చేస్తామన్నమాట. ఈ డెట్ పార్ట్ అనేది మనం అంతగా ట్రేడింగ్ వాల్యూమ్స్ అని చెప్పుకుంటాం అన్నమాట. డెట్ అండ్ రిమైనింగ్ హైబ్రిడ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో, మీరు జస్ట్ దీని మీద ఫోకస్ చేయండి సరిపోతుంది. సో, మీరు మనకు ఒక క్వెషన్ అడుగుతారు. ఏంటంటే ఇప్పుడు మన నార్మల్‌గా మోస్ట్ ఆఫ్ ద ట్రేడింగ్ ఎక్కడ జరుగుతుంది? మొత్తం మనకి హెడ్ ఆఫీస్ అన్నీ ఎక్కడ ఉంటాయి? మన ముంబైలో ఉంటాయి. ఇప్పుడు సడెన్‌గా ఈ ఎన్ఎస్‌సి అనేది లేదనుకోండి. ఎన్ఎస్‌సి అనేది లేదనుకోండి. మీరు ఏదైనా ఒక కంపెనీ చూసారు. లైక్ మీకేంటంటే రిలయన్స్ కంపెనీ చూసారు. రిలయన్స్ కంపెనీ చూసిన తర్వాత మీకు ఓకే. రిలయన్స్ అనేది బాగా పెరుగుతుంది కాబట్టి నేను రిలయన్స్‌లో నేను ఇన్వెస్ట్‌మెంట్ ఒక 100 షేర్లు కొందాం అని చెప్పి మీరు డిసైడ్ అయ్యారు. డిసైడ్ అయినప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఆప్షను మనకి ఈ ఎక్స్‌చేంజ్ ఉందనుకోండి. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్. డైరెక్ట్‌గా ఆ స్టాక్ ఎక్స్‌చేంజ్ ద్వారా వెళ్లి కొనుక్కుంటారు, అమ్ముకుంటారు. అలా చేసుకోవచ్చు నేను. అలా కాకుండా ఏమీ లేదనుకోండి మనకి యాక్సెసిబిలిటీ ఆన్‌లైన్ ద్వారా. అప్పుడు మనం ఏం చేయాలి? డైరెక్ట్‌గా ముంబైకెళ్ళి ఫిజికల్‌గా అక్కడికెళ్ళి నేను షేర్స్ కొనుక్కోవాల్సిన అవకాశం ఉంటుంది. సో, అందుకోసమే దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే నేషనల్ వైడ్ ట్రేడింగ్ ఫెసిలిటీ అనేది ఆఫర్ చేస్తుందన్నమాట. సో, ఫస్ట్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ఎన్ష్యూర్స్ ఈక్వల్ యాక్సెస్ టు ఇన్వెస్టర్ అక్రాస్ ద నేషన్ త్రూ అప్రోప్రియేట్ కమ్యూనికేషన్ మెథడ్. చూడండి అందరికీ ఈక్వల్ యాక్సెస్ ఉంటుంది. సో, నేను హైదరాబాద్‌లో ఉన్నాను. హైదరాబాద్ నుంచి నేను ముంబైలో ఉండే సర్వర్‌తో నేను ట్రేడ్ చేస్తాను. ఓకేనా? ఢిల్లీలో ఉంటారు. ఢిల్లీ నుంచి వాళ్ళు ట్రేడ్ చేస్తారు. కొంతమంది వైజాగ్ ఉంటారు. విజయనగరం ఉంటారు. మరి ఏ ప్లేసెస్‌లో ఉన్నా గాని అందరికి ఈక్వల్ యాక్సెస్ ఉంటుంది. మనం ఉండాల్సింది ఏంటంటే సింపుల్‌గా నెట్వర్క్. జస్ట్ మనకి ఇంటర్నెట్ ఉందనుకోండి నేను ఎక్కడి నుంచైనా ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదొక ఫంక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ప్రొవైడింగ్ ఫెయిర్, ఎఫిషియంట్ అండ్ ట్రాన్స్పరెంట్ సెక్యూరిటీస్ మార్కెట్ టు ఇన్వెస్టర్ యూజింగ్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ సిస్టమ్. చూడండి ఫెయిర్ అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంకోటి ఏంటంటే ఎఫిషియంట్ అండ్ ట్రాన్స్పరెంట్ సెక్యూరిటీస్ మార్కెట్. సో, మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఎన్ఎస్‌సి పబ్లిష్ చేస్తుందో అందరికీ కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. హైదరాబాద్‌లో ఉన్నోళ్ళు ఫస్ట్ రావడం, ఢిల్లీలో ఉన్నోళ్ళు ఫస్ట్ రావడం అలా ఏమి ఉండదు. సో, అందరికీ ఫెయిర్‌గా అండ్ ఎఫిషియంట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసి సో, ఇదొక అడ్వాంటేజ్ అవుతుంది. నెక్స్ట్ ఎనేబులింగ్ షార్టర్ ట్రేడ్ సెటిల్మెంట్ పీరియడ్ అండ్ బుక్ ఎంట్రీ సెటిల్మెంట్ సిస్టమ్. సో, ఇక్కడ మనకి ట్రేడ్ సెటిల్మెంట్ సిస్టమ్ అంటే ఏమనుకోవచ్చు అంటే మీరు సమ్ సురేష్ అనే పర్సన్ ఉన్నాడనుకోండి. నరేష్ ఉన్నాడు, సురేష్ ఉన్నాడు. సో, ఇక్కడ ఏమవుతుందంటే మీరు రిలయన్స్ షేర్ అనేది సురేష్ బై చేసాడు. 10 షేర్లు బై చేశాడనుకోండి. ఇక్కడ రిలయన్స్ షేర్స్‌ని నరేష్ అనే అతను సెల్ చేసాడు. 10 షేర్లు. ఇప్పుడేమవుతుందంటే యాక్చువల్‌గా నార్మల్‌గా మనకి ఎన్ఎస్‌సి ఇవన్నీ లేనప్పుడు, ఆన్‌లైన్ లేనప్పుడు ఎలా జరిగేదంటే తిను అమ్మేసాడు కాబట్టి తిన అకౌంట్‌లో నుంచి ఈ షేర్‌ని నేను తగ్గించాలి. రెడ్యూస్ చేసి తిన అకౌంట్‌లో యాడ్ చేయాలి. ఇది చేయాలంటే ఏమవుతుంది? నేను డైరెక్ట్‌గా ఒక కొరియర్ పంపించడమో, సంథింగ్ షేర్ సర్టిఫికేట్‌లు ప్రింట్ చేయడం అన్నీ జరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడు నా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ఇంటర్నెట్ ద్వారా ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ద డేకి ఆర్ వితిన్ T+1 ఆర్ T+2 అంటారు. అంటే ఈరోజు జరిగిన రోజు నుంచి నెక్స్ట్ 1 డేలో గాని, 2 డేలో గాని. ఎందుకని 2 డేస్ చెప్పారంటే కొన్ని స్టాక్స్ 1 డేలో నడుస్తున్నాయి. కొన్ని స్టాక్స్ మనకి 2 డేస్‌లో నడుస్తున్నాయి. సో, దీన్నేమంటారంటే సెటిల్‌మెంట్ పీరియడ్ అంటారన్నమాట. T+1 సెటిల్‌మెంట్ అనేది ఏంటంటే నేను ఈరోజు గాని ఒక షేర్‌ని కొని అమ్మాననుకోండి. అమ్మేస్తే ఈ షేరు ఈరోజు రేపటిలోగా నా అకౌంట్‌లో నుంచి డెబిట్ అయిపోద్ది. అంటే నా అకౌంట్‌లో నుంచి బయటికెళ్ళిపోయి ఎవరైతే కొన్నారో ఆళ్ళ అకౌంట్‌లోకి యాడ్ అవుతుంది. అదే T+2 అనుకోండి. నేను ఈరోజు మండే కదా! మండే నేను అమ్మేసాననుకోండి నా షేర్సు. వెడ్నెస్‌డేకి నా షేర్స్ అనేవి జీరో అయిపోతాయి. సో, దీన్ని సెటిల్‌మెంట్ పీరియడ్ అంటారన్నమాట. సో, దీనివల్ల ఏం జరుగుతుంది? ఈ ఇంటర్నెట్ ఎన్ఎస్‌సి వల్ల నాకు పీరియడ్ అనేది షార్ట్ అయిపోయింది. ప్రీవియస్‌గా మనకు ఒక 15 డేస్ టైమ్ పట్టేది. సో, ప్రెజెంట్ అది ఆల్‌మోస్ట్ T+1 అండ్ T+2 నడుస్తుంది. సో, మన ఎన్ఎస్‌సి వాళ్ళు ప్లానింగ్ ఏంటంటే సెబీ T+0 ప్లాన్ చేస్తున్నారు. T+0 మీనింగ్ ఏంటంటే నేను గాని ఈరోజు నా షేర్‌లు అమ్మేసాననుకోండి. ఇమ్మీడియేట్‌గా నా అకౌంట్‌లో నుంచి షేర్‌లు కట్ అయిపోయి ఎవరైతే కొన్నారో ఆళ్ళ అకౌంట్‌లో షేర్స్ వెళ్ళిపోతాయి. సో, సింపుల్‌గా మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చంటే ఈ పాయింట్‌ని
బ్యాంక్ అకౌంట్లో గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు మీ దగ్గర బ్యాంక్ అకౌంట్లో మనీ ఉన్నాయనుకోండి, మీరు వేరే వాళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఏమవుతాయి? రూ. 1000 ఉన్నాయనుకోండి, మీరు 900 ట్రాన్స్ఫర్ చేశారు. ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? ఇమ్మీడియేట్‌గా 900 డెబిట్ అయిపోయి రూ. 100 బ్యాలెన్స్ చూపిస్తుంది. అదే కాన్సెప్ట్ ఫ్యూచర్‌లో తీసుకురావడానికి మనకి ఎన్ఎస్‌సి, సెబీ ప్లాన్ చేస్తుందన్నమాట. నెక్స్ట్, మీటింగ్ ద కరెంట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్. సో, రైట్ నౌ ఇండియన్ మార్కెట్స్, ఇంటర్నేషనల్ మార్కెట్స్ స్టాండర్డ్స్ ఆల్మోస్ట్ మీట్ అయిపోయినాయి. ఎందుకంటే మనకి ఇంటర్నేషనల్‌గా మోస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ ఏముంటాయి? యూఎస్ మార్కెట్స్ ఉంటాయి. సో, మీరు చూసుంటే ఇండియన్ మార్కెట్స్, యూఎస్ మార్కెట్స్ ఆల్మోస్ట్ మేజర్‌గా ఆల్మోస్ట్ సేమ్ అయిపోయినాయి రైట్ నౌ. మనం యూజ్ చేసే టెక్నాలజీ పరంగా గానీ, ఉండే వాల్యూస్ బేస్ చేసుకొని గానీ, డిఫరెంట్ కొత్త ప్రొడక్ట్స్‌ని యాడ్ చేయడం అంతా కూడా ఆల్మోస్ట్ జరుగుతుంది. సో, ఇయంతా ఎవరు తీసుకొస్తారు మనకి? ఈ యొక్క ఎన్ఎస్‌సి ఫంక్షన్స్ జరుగుతాయి. సో, మనం ఇంకో స్టాక్ ఎక్స్‌చేంజ్ ఉంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఈ కాన్సెప్ట్‌లో? ఉంటే అడగండి. సార్ T+0 తీసుకొస్తే ఎక్కువ బ్రోకరేజ్ అడుగుతున్నాడు కదా సార్? ఎక్కువ బ్రోకరేజ్ బ్రోకరేజ్ కట్టమంటారు సార్? లేదు. బ్రోకరేజ్ సంబంధం లేదు. బ్రోకరేజ్ అనేది అంటే సెపరేట్ అమౌంట్ ఎక్కువ కాన్సెప్ట్. ఎక్కువ అమౌంట్ ట్రాన్సాక్షన్ కోసం అడుగుతున్నాడు సార్ వాడు. అప్పుడు ట్రేడర్స్ కి ఒక అది లాసే కదా సార్? ఆ! అది కాదు. అది నువ్వు చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే మార్జిన్ ట్రేడింగ్ అంటారు. దిస్ ఇస్ ద మార్జిన్ ట్రేడింగ్ ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఏం జరుగుతుందంటే ఈ రెండిట్లో మన ప్రీవియస్‌గా మార్జిన్స్ ఇచ్చేవారు. 1 టైమ్ ఆర్ 2 టైమ్స్ అని. లెట్స్ సే Yes, sir. ఎగ్జాంపుల్ ఏంటంటే మీ దగ్గర రూ. 100 ఉన్నాయనుకో. నువ్వు 2 టైమ్స్ అంటే రూ. 200 వరకు నువ్వు ట్రేడింగ్ చేసుకోవచ్చు. లేదనుకోండి సమ్‌టైమ్స్ ఏమంటే 10 టైమ్స్ అన్నాననుకోండి. ఒక రూ. 1000 వరకు నువ్వు ట్రేడింగ్ చేసుకోవచ్చు. దీని ఇంట్రాడే కోసం ప్రీవియస్‌గా ఉండేది. ప్రెజెంట్ ఇప్పుడు రిమూవ్ చేసేసారు. సో, మనకి T+0, T+1 దీని ఇంపాక్ట్ వల్ల మనకి బ్రోకరేజ్‌లు పెరిగి ఇదేముండదు. కాకపోతే మనకేం జరుగుతుందంటే ఫాస్ట్‌గా మన షేర్స్ అనేవి చేంజ్ అవుతాయండి. వీటిలో చేంజెస్ వస్తాయి. మార్జిన్ ట్రేడింగ్ అంటారు కదా! ఈ మార్జిన్ ట్రేడింగ్ అంటే ఏంటంటే మన దగ్గర రూ. 1000 ఉన్నాయనుకోండి. వాళ్ళేమంటారు? మీరు 10,000 వరకు యూజ్ చేసుకోండి. బట్ ఈ 9,000కి మీరు ఇంత పర్సెంటేజ్ లైక్ 15%, 18% ఇంట్రెస్ట్ పర్ యానమ్ పే చేయమంటారు. అర్థమైందా? ఇవి Okay. ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ మార్జిన్ ట్రేడింగ్ ఎఫెక్ట్ వల్ల. T+1 ఈట్లి వల్ల బ్రోకరేజ్ ఇంపాక్ట్ ఏముండదు. దానివల్ల ఇంపాక్ట్ ఏముండదు. బట్ ద థింగ్ ఏంటంటే రైట్ నౌ మోస్ట్ ఆఫ్ ద బ్రోకర్స్ వాళ్ళు ఇంక్రీజ్ చేశారు బ్రోకరేజ్. ఏమంటున్నారంటే మాకు కాస్ట్ ఇంక్రీజ్ అయిపోయింది. దాన్ని మెయింటైన్ చేయడం కోసం బ్రోకరేజ్ ఇంక్రీజ్ చేశారని చెప్తున్నారు. మార్కెట్‌లో ఒకళ్ళే కాదు మొత్తం ఆల్ బ్రోకర్స్ ఇంక్రీజ్ చేశారు. సో, అది సెపరేట్ కాన్సెప్ట్. ఓకేనా? ఓకే సార్. హ్మ్. సో, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు. దీన్ని మనం బీఎస్‌సీ అనుకోవచ్చు. సో, ఇది ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఏషియా అంటారన్నమాట. చూడండి. బీఎస్‌సీ ఈస్ ద ఇండియా స్టాక్ ఎక్స్చేంజ్ లొకేటెడ్ ఇన్ దలాల్ స్ట్రీట్ ఇన్ ముంబై. సో, బోత్ 2 కూడా ఎక్కడ ఉంటాయంటే మన ముంబైలో ఉంటాయి. ఇది ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ సౌత్ ఏషియా విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1875. సో, స్టాక్ ఎక్స్చేంజ్ ఓల్డెస్ట్ మాట. సో, ఓల్డెస్ట్ అన్నారు కాబట్టి మనకు ఇంకో థింగ్ ఏంటంటే ఇది మనకి మనం ఏమనుకోవచ్చు దీన్ని టెక్నాలజీ ఓరియెంటెడ్‌లో కూడా ల్యాకింగ్ ఉంటుంది. సో, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎవరికి ఉంటుంది? మనకి ఎన్ఎస్‌సి ఉంటుంది. బీఎస్‌సీ కూడా టెక్నాలజీ ఉంది. బట్ వెన్ కంపేర్ టు ఎన్ఎస్‌సి, బీఎస్‌సీకి అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయితే లేదు. ఇట్ ఈస్ ద 10th ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ద వరల్డ్. వరల్డ్‌లో 10 మాట. ఇట్ హాస్ హెల్ప్డ్ ఇన్ డెవలప్‌మెంట్ ఆఫ్ ద ఇండియన్ క్యాపిటల్ మార్కెట్ అండ్ హెల్ప్డ్ ఇన్ గ్రోత్ ఆఫ్ ద ఇండియన్ కార్పొరేట్ సెక్టర్. సో, సేమ్ థింగ్. సో, ఎప్పుడైనా కంపెనీ లిస్ట్ అవ్వాలంటే ఎన్ఎస్‌సిలో లిస్ట్ అవుతుంది. బీఎస్‌సిలో కూడా లిస్ట్ అవుతుంది. సో, రెండిట్ల పర్పస్ ఒకటే. ఇండియా ఎకానమీని గ్రో చేయడానికి. గ్రో అవ్వడం అంటే సింపుల్‌గా ఎలా అవుతుంది? మార్కెట్స్ అన్ని బాగా ఇంక్రీజ్ అవుతున్నాయనుకోండి. ఆటోమేటిక్‌గా ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది ఫ్లో అవుతుందన్నమాట. అంటే ఒక ఎకానమీలోకి మనీ రావడం, మనీ బయటికెళ్ళిపోవడం. మీరిప్పుడు చూస్తుంటే రైట్ నౌ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇండియన్ ఎకానమీ నుంచి మనీ ఔట్ సైడ్ ఫ్లో అవుతుందన్నమాట. దాన్నేమంటారు? ఎఫ్ఐఐ అంటారు. ఫారెన్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి కదా! ఫారెన్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు ఫారెన్స్? ఎఫ్ఐఐ వాళ్ళు ఎప్పుడైతే ఎకానమీ అనేది గ్రోయింగ్ అవుతున్నప్పుడు. రైట్ నౌ వాళ్ళు ఏం చేస్తారు? మనీ అనేది విత్‌డ్రా చేసేస్తారు. ఎందుకనంటే సంథింగ్ మన ఇండియా కన్నా వాళ్ళకి బెటర్ మార్కెట్ అనేది ఐడెంటిఫై చేసుకున్నారు. లైక్ చైనా, అదర్ ఎకానమీస్ అనేది బాగా గ్రో అవుతున్నాయి. సో, మేము అక్కడ ఇండియాలో ఇన్వెస్ట్ చేసేదానికన్నా అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మాకు మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పి సో, డిఫరెంట్ రీజన్స్ ఉంటాయన్నమాట వాళ్ళు ఎగ్జిట్ అవ్వడానికి. చూడండి. ఇప్పుడు బీఎస్‌సీ యొక్క ఫంక్షన్స్ ఏంటో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే మనం ఏమనుకోవచ్చు ప్రైస్ డిటర్మినేషన్ అంటారు. సో, ఈ ప్రైస్ డిటర్మినేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి. ఒక కంపెనీ. ఏదో కంపెనీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐటీసీ తీసుకోండి. ఐటీసీ కంపెనీ ఉంది. సో, ఐటీసీ వాళ్ళు ఏమంటారంటే వాళ్ళేం చెప్పారు, కొంతమంది అంటారు ఐటీసీ ప్రైస్ రూ. 400 ఉంటే బెస్ట్ అంటారు. కొంతమంది రూ. 500 అంటారు. కొంతమంది 600 అంటారు. కొంతమంది లేదు ఇది రూ. 200 ఉండాలంటారు వాల్యూ.
ఇది దీనేమనుకోవచ్చు వాల్యూ ఆఫ్ ద కంపెనీ. సో మన మార్కెట్లో చూస్తుంటే కొంతమందికి 200 కొనడానికి ఇష్టపడతారు, కొంతమంది 600 కూడా పెట్టడానికి ఇష్టపడతారు. సో వాళ్ళు ఎలా డిసైడ్ అయ్యారంటే వాళ్ళు డిఫరెంట్ పారామీటర్స్ కన్సిడర్ చేసుకొని 200 రావాలంటే వాళ్ళు ఒక పారామీటర్ కన్సిడర్ చేసుకున్నారు. 400కి వాళ్ళు డిఫరెంట్ పారామీటర్స్. ఇట్లా పారామీటర్స్ తీసుకొని వాళ్ళు చేశారు కాబట్టి. సో ఇప్పుడు మార్కెట్ ఈ బీఎస్సీ ఉందనుకోండి, వీడేమవుతుంది వీళ్ళందరూ కంబైన్ అయ్యి ఒక ప్రైస్‌కి అడ్జస్ట్ అవుతారన్నమాట. లైక్ ఏంటంటే 200 కొనేవాడు నాకు 200కి వస్తేనే బై చేస్తుంటారు. 600కి నేను 600కి సెల్ చేస్తా అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళందరూ అడ్జస్ట్‌మెంట్ అయ్యి ₹350 అనేది ప్రైస్ డిసైడ్ అవుతుందన్నమాట. ఇది ఎలా డిసైడ్ అవుతుందంటే సింపుల్‌గా సప్లై అండ్ డిమాండ్ కాన్సెప్టే సప్లై ఈక్వల్ డిమాండ్ బేస్డ్ మీదే అవుతుంది. అండ్ రిమైనింగ్ అదర్ మార్కెట్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయన్నమాట. సో దిస్ ద ప్రైస్ డిటర్మినేషన్. ఈ స్టాక్ మార్కెట్ బీఎస్సీ వల్ల మనకి ప్రైస్ అనేది ఒక సెక్యూరిటీ యొక్క ప్రైస్ ఎంత ఉండాలి ఏంటంటే అది డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ అంటే ఏమనుకోవచ్చు, సింపుల్ స్టాక్ మార్కెట్ మనకి రైజ్ అవుతుంది అనుకోండి, ఏమవుతుంది ఆటోమేటిక్గా ఫండ్స్ అనేది ఇన్ఫ్లో అవుతాయి. డిఫరెంట్ సోర్సెస్ ఇండియా నుంచి వస్తాయి, అవుట్ సైడ్ ఇండియా నుంచి వస్తాయి. సో ఇట్ క్రియేట్స్ ద ఎకనామిక్ కాంట్రిబ్యూషన్. మనీ బాగా వచ్చినాయి అనుకోండి కంపెనీస్కి, ఏమవుతుంది ఆటోమేటిక్గా కంపెనీస్ ఆర్ ఇన్వెస్టింగ్ మోర్ ఇన్ దేర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి అనుకోండి కంపెనీకి మనీ వస్తున్నాయి, 100 కోట్లు వచ్చినాయి అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు ఆ 100 కోట్లు తీసుకెళ్ళి వాళ్ళు అసెట్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. అంటే మిషనరీ అట్లా ఇన్వెస్ట్‌మెంట్ చేశారు 100 కోట్లు. చేసిన తర్వాత ఏమవుతుంది ఆటోమేటిక్‌గా ఈ మిషనరీ వల్ల వాళ్ళకి సేల్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. సేల్స్ ప్రొడ్యూస్ చేస్తే ఏమవుతుంది, సేల్స్ అనేది ఇండియా ఎకానమీలో సెల్ చేస్తారు. సెల్ చేయడం వల్ల ఏంటి వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి. ప్రాఫిట్స్ వల్ల ఓవరాల్ జీడీపీ ఆఫ్ ద ఎకానమీ పెరుగుతుంది. సో దిస్ ద ఎకనామిక్ కాంట్రిబ్యూషన్. నెక్స్ట్ మార్కెటబిలిటీ అండ్ లిక్విడిటీ అంటారు. సో మార్కెటబిలిటీ అంటే ఏమనుకోవచ్చు అంటే మీ దగ్గర ఒక షేర్ ఉందనుకోండి, ఆ షేర్‌ని మీరు బీఎస్సీ ఎక్స్చేంజ్ లేవనుకోండి, మీరు ఒక షేర్‌ని అమ్మాలన్నా, కొనాలన్నా గానీ మీరు డైరెక్ట్‌గా ఎళ్లి ఎవరు కొనేవాళ్ళు ఉన్నారు, ఎవరు అమ్మేవాళ్ళు ఉన్నారు తెలుసుకోవడం కష్టమవుతుంది. అలా కాకుండా మనకి ఈ ఎక్స్చేంజ్‌లు ఉన్నాయనుకోండి, నేను అక్కడికెళ్ళి మార్కెట్‌లో చూసాననుకోండి, కొనేవాళ్ళు రెడీగా ఉంటారు. దాంతో పాటు అమ్మేవాళ్ళు రెడీగా ఉంటారు. అదొకటి మార్కెటబిలిటీ అంటారు. నెక్స్ట్ లిక్విడిటీ అంటే ఏంటంటే, నేను ఒక షేర్‌ని ₹100 కొన్నాను. నెక్స్ట్ డేకి ఇది ₹110 రీచ్ అయింది. సో ఇప్పుడు నా ప్లానింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను ₹110కి నేను విల్లింగ్ టు సెల్ మాట. నాకు ₹110 నాకు చాలు లాభం. సో నేను విల్లింగ్ టు సెల్. సో ఎప్పుడైతే నేను లిక్విడిటీ అంటే ఒక షేర్‌ని కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు ఎక్కువ ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది నేను ₹110కి అమ్ముతున్నాను అన్నాననుకోండి, ఇమ్మీడియేట్‌గా ₹110 కొనడానికి ఒక పర్సన్ అవైలబిలిటీ ఉంటారు. అలా కాకుండా లిక్విడిటీ లేదనుకోండి, అంటే కొనేవాళ్ళు లేనప్పుడు ఏమవుతుంది, నేను ₹110కి అమ్ముతానికి రెడీగా ఉన్నా గానీ కొంతమంది ₹108 కొనడానికి రెడీగా ఉంటారు. సో అప్పుడు నేనేం చేసుకోవాలి, నేను ₹110 కాకుండా ₹108కి అమ్ముకోవడానికి నా ప్రైస్‌ని రెడ్యూస్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనకి లిక్విడిటీ ఉందనుకోండి మార్కెట్‌లో, దాన్నేమంటామంటే నా ప్రైస్ నేనేదైతే ప్రైస్ నేను అమ్ముదాం అనుకున్నానో, ఆ ప్రైస్‌కి నా ఒక షేర్‌ని మార్కెట్‌లో అమ్ముకునే కెపాసిటీ ఉంటుంది. లిక్విడిటీ తక్కువ ఉందనుకోండి, అప్పుడేమవుతుంది, నేను అమ్ముదాం అనుకున్న ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్‌కి మార్కెట్‌లో అమ్ముకోవాల్సిన అవసరం వస్తుంది. సో అది వెరీ, వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. మీరు ఏ స్టాక్‌లో గాని, ఏ షేర్ గాని, ఏ కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు కూడా మనం చూసుకోవాల్సింది లిక్విడిటీ కరెక్ట్‌గా ఉంటుందా లేదా? ఈ లిక్విడిటీ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది మనకి ఇలా ప్రైసెస్ వచ్చినప్పుడు. చూడండి. ఇక్కడి వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అంతా క్లియరా? బీఎస్సీ, సార్ ఎన్ఎస్సీ ఇప్పటివరకు చెప్పు. హలో సార్. చెప్పండి. సార్ ఇప్పుడు ట్రేడింగ్‌లో మార్కెట్ లిక్విడిటీ అంటే ఇప్పుడు లిక్విడిటీ ఎక్కువ ఉండి మనకి బాగుంటే అప్పుడు మనం చూసుకుంటే మనకి షేర్స్ అనేవి బాగొస్తాయి సార్. లిక్విడిటీ ఉంటే ప్రాబ్లమ్ ఏంటంటే మీరు అనుకున్న ప్రైస్‌కి మీకు షేర్ వస్తది. మీరు ఏమనుకుంటున్నారంటే ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పాను కదా! లైక్ షేర్ అనేది నెక్స్ట్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ప్రస్తుతానికైతే ఈళ్ళు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఒక షేర్ కొందామని ట్రై చేస్తున్నారు అనుకోండి. ₹100 మీరు కొందామని ట్రై చేస్తారు. ఓకేనా? ఓకే సార్. ₹100కి నేను బై చేద్దామని ట్రై చేస్తున్నాను. కానీ లిక్విడిటీ మార్కెట్‌లో లేదనుకోండి, తక్కువ ఉందనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే మనకి ప్రతి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌కి ఏమవుతుంది ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇలా. ఓకేనా? మార్కెట్ చూస్తారు కదా! ఇలా చేంజ్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే సార్. ₹100కి మీరు ఇంట్రెస్టెడ్ టు బై. కానీ మీరు ₹101కి షేర్ మీకొస్తుంది. ఎందుకంటే ఆ! ₹100కి ఎవరు కూడా అమ్మేవాళ్ళు రెడీగా లేరు. ₹101కి అమ్మేవాళ్ళు ఉన్నారు కాబట్టి మీ బిడ్ అనేది ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఏదైతే బెస్ట్ ప్రైస్ ఉందో అక్కడ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అలా కాకుండా మంచిగా లిక్విడిటీ ఉన్న స్టాక్స్‌లోకెళ్లారనుకోండి, మీకేమవుతుంది ₹100 పెడితే మీకు ₹100కి షేర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే మీరు కొనాల్సిన ప్రైస్ మీరు అనుకున్నది ₹100 కానీ మీరు కొన్నది ₹101 కొన్నారు. సో దానివల్ల ఏమైంది ఒక రూపాయి ఎక్స్‌ట్రా కొనేసారు కదా! మనం మాట్లాడుకున్నది ఒక షేరే. మీ దగ్గర 10,000 షేర్లు కొన్నారనుకోండి, మీకు ఎంత కాస్ట్ ఎక్కువైంది ఇప్పుడు? ఆల్‌మోస్ట్ రూ. 1 10,000 ఇంటూ ఎక్కువ. ₹1 ఎక్కువైంది. ₹10,000 కాస్ట్ ఎక్స్‌ట్రా అయిపోయింది కదా!
సో అందుకోసం మనకి అవును సార్. లిక్విడిటీ అనేది ఇంపార్టెంట్ చూసుకోవాలి. మళ్ళీ అమ్మినప్పుడు ఉమ్. ఏమవుతుందంటే నేను 100 రూపాయలకి అమ్ముదాం ట్రై చేస్తాను, కానీ అక్కడ 99 రూపీస్కే కొనేవాళ్ళు ఉంటారు, ఆటోమేటిక్గా అమ్మకొస్తుంది. 99కి వెళ్ళిపోతుంది. సో నేను ఇక్కడ 10,000 రూపాయలు లాస్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకోసమే దీనికి కన్సిడర్ చేసుకోవాలి. మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఉంటుంది లిక్విడిటీ వీటి గురించి, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకేనా? ఓకే సార్. చూడండి నెక్స్ట్ కాన్సెప్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకున్న రెండు ఏమనుకోవచ్చు అంటే రెండు కూడా ఈక్విటీకి సంబంధించింది, లైక్ స్టాక్ మార్కెట్ సంబంధించింది బిఎస్సి అండ్ ఎన్ఎస్సి అన్నమాట. ఇప్పుడు మనం మూడోది ఏంటంటే ఎంసీఎక్స్ అంటారు, దీన్ని మల్టీ కమోడిటీ స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు. సో బేసిక్గా దీన్ని ఏంటంటే కమోడిటీస్ కోసం క్రియేట్ చేశారు. కమోడిటీస్ అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఏమంటే కమోడిటీస్లో గోల్డ్ ఉంటుంది, సిల్వర్, క్రూడ్ ఆయిల్, నెక్స్ట్ అగ్రికల్చర్ కమోడిటీస్ ఉంటాయి. సో డిఫరెంట్ కమోడిటీస్ చాలా ఉంటాయి ఇక్కడ. సో ఈ అన్నింటి కోసం సపరేట్గా మనకు ఒక ఎక్స్చేంజ్ ఉంటుంది, దాన్ని ఎంసీఎక్స్ అంటారు, ఎన్సిడిఎక్స్ అంటారు, డిఫరెంట్ థింగ్స్ మనం చూస్తున్నామట. ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ కమ్యూనిటీ ట్రేడర్స్ దట్ ఫెసిలిటేట్స్ ఆన్లైన్ ట్రేడింగ్ ఫెసిలిటీ. సో దీనివల్ల ఏమవుతుంది, సో మనకు ఒక ఎక్స్చేంజ్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ అంటే ప్రతి కూడా మనకు ఆన్లైన్ ట్రేడింగ్ యాక్టివిటీ జరుగుతుందన్నమాట. సో ఆన్లైన్ ట్రేడింగ్ ఫెసిలిటీ, సెటిల్మెంట్ ఉంటుంది, క్లియరింగ్ అవుతుంది కమ్యూనిటీ ఫ్యూచర్స్. క్లియరింగ్ అంటే ఏంటంటే నేను నా షేర్లు అమ్మేసిన తర్వాత, నా ఫ్యూచర్స్ అమ్మేసిన తర్వాత అవి ఎలా క్లియర్ అవుతున్నాయి, సెటిల్మెంట్ ఎలా జరుగుతుంది, దాని గురించి మాట్లాడుతుంది అనమాట. దే విల్ బి ప్రొవైడింగ్ ప్లాట్ఫామ్ ఫర్ రిస్క్ మేనేజ్మెంట్, హెడ్జింగ్ పర్పస్. హెడ్జింగ్ అంటే ఏమనుకోవచ్చు అంటే మనం ఆపోజిట్ పొజిషన్ తీసుకోవడం. లైక్ మీరు కొన్నారనుకోండి, ఆ పొజిషన్ అమ్మకుండా వేరే వాటి ద్వారా వెళ్ళి వాటిని అమ్ముతారు అనమాట. దాన్ని హెడ్జింగ్ అంటారు. సో హెడ్జింగ్ గురించి సపరేట్గా మనకు క్లాస్ ఉంది, డెరివేటివ్స్, అక్కడ హెడ్జింగ్ గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ చూడండి, ఇవి మన డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ఫస్ట్ ఏమంటారు గోల్డ్, బేస్ మెటల్స్, ఎనర్జీకి సంబంధించి యాగ్రోలో డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి, మీథేన్ ఆయిల్, క్రూడ్ ఆయిల్, పామ్ ఆయిల్, డిఫరెంట్ ఆల్ ద థింగ్స్ మొత్తం మనకి కలిపి మనకి ఇది కమ్యూనిటీ మార్కెట్లో ఫామ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, కమ్యూనిటీ మార్కెట్స్లో మీరు చూస్తుంటే మనకి సేమ్ ఏదైతే ఉన్నాయో సేమ్ అయ్యే ఉంటాయి. సెటిల్మెంట్, ట్రేడింగ్ అండ్ సర్వేలెన్స్ ఉంటుంది, సేమ్ కాన్సెప్ట్. నెక్స్ట్ ట్రేడింగ్ ఎలా జరుగుతుంది, సర్వేలెన్స్ అంటే ప్రతిసారి చెక్ చేస్తూ ఉంటారు అనమాట, అసలు ఎన్ని ఆర్డర్స్ జరుగుతున్నాయి, వాల్యూమ్స్ ఎలా ఉంటున్నాయి, ఎవరైనా ఫేక్ ఆర్డర్స్ ఏమైనా క్రియేట్ చేస్తున్నారా, మొత్తం అంతా జరుగుతుంది సర్వేలెన్స్. నెక్స్ట్ క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్. క్లియరింగ్ అంటే అనుకోవచ్చు, నేను అమ్మిన షేర్స్ అని కరెక్ట్గా డెబిట్ అవుతున్నాయా, అంటే నేను ఎవరైతే కొంటున్నారో వారికి కరెక్ట్గా యాడ్ అవుతున్నాయా, అమ్మిన వాళ్ళ దగ్గర నుంచి కరెక్ట్గా డిడక్ట్ అవుతున్నాయా, దాని గురించి ఉంటుంది. తర్వాత డెలివరీ ఉంటుంది, వేర్ హౌసింగ్ అండ్ లాజిస్టిక్. ఈ రెండు కూడా న్యూ పాయింట్స్ అనమాట, డెలివరీ అండ్ వేర్ హౌసింగ్ అనేది. సో డెలివరీ అంటే ఏమవుతుందంటే ఎప్పుడు కూడా మన కమోడిటీస్లో ఎలా జరుగుతుందంటే ఈ ట్రాన్సాక్షన్స్ ఫస్ట్ ఇక్కడ 2 పార్టీస్ ఉంటారన్నమాట. 2 పార్టీస్, ఒకళ్ళు ఏమంటారంటే క్రియేటర్, నార్మల్ గుర్తుపెట్టుకోండి, క్రియేటర్ అంటారు, ఒకళ్ళేమో ట్రేడర్ అంటారు. సో ఇక్కడ ఒక పర్సన్ ఏం చేస్తారంటే, ఇక్కడ నా దగ్గర ఒక 100 కేజీల రైస్ ఉంది. సో 100 కేజీల రైస్ ఉందని చెప్పి ఆయన ఏం చేస్తారంటే ఒక డెరివేటివ్ కాంట్రాక్ట్ని క్రియేట్ చేస్తారన్నమాట. ఒక డెరివేటివ్ కాంట్రాక్ట్ క్రియేట్ చేస్తారు. నా దగ్గర 100 కేజీల రైస్ ఉంది. సో నా ఈ 100 కేజీల రైస్ యొక్క వాల్యూ లెట్స్ సే ఎగ్జాంపుల్ ఒక 10,000 అనుకోండి. 10,000 అని చెప్పి ఒక కాంట్రాక్ట్ క్రియేట్ చేసి మార్కెట్లో ఈ కాంట్రాక్ట్కి డేట్ ఉంటుంది అనమాట. ఆయన ఏం చెప్తాడు, 3 మంత్స్కి నేను ఈ మార్కెట్లో కాంట్రాక్ట్ ఉంచుతున్నా అని చెప్పి తను క్రియేట్ చేస్తాడు. వన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఏమవుతుంది, మళ్ళంటోడు వెళ్ళి కొంతమంది ఏమంటారు, నో వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పి కొంతమంది 10,050 రూపాయలు కొట్టడానికి రెడీగా ఉంటారు. నెక్స్ట్ ఇమీడియట్గా కొంతమంది 10,100 రూపాయలకి అమ్మడానికి రెడీగా ఉంటారు. సో ఇలా ట్రేడింగ్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎండ్ ఆఫ్ ద 3 మంత్స్ తర్వాత ఎవరైతే క్రియేట్ చేశారో లాస్ట్ ఒక పర్సన్ ఉంటాడు కదా, ఈ 100 కేజీలు ఒక పర్సన్ బై చేస్తాడు. ఆ పర్సన్ ఏం చేయాలంటే తను ఏదైతే రైస్ ఉందో తన దగ్గర దాన్ని డెలివరీ చేయాలన్నమాట. సో అందుకోసమే ఇక్కడ డెలివరీ అనేది కాన్సెప్ట్ ఉంటుంది. దాని తర్వాత వేర్ హౌసింగ్ అండ్ లాజిస్టిక్స్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైనా మన గూడ్స్ స్టోర్ చేయాలి కాబట్టి ఈ 100 కేజీలు అనేది నా దగ్గర కంపల్సరీ మెయింటైన్ అవ్వాలి. సో దానికోసం నాకు ఏం కావాలి, వేర్ హౌసింగ్ ఉండాలి, అంటే గోడౌన్ ఉండాలి, దాంతోపాటు ట్రాన్స్పోర్టేషన్ కూడా కావాలి కాబట్టి సో ఈ రెండు కూడా ఈ ఫంక్షన్ ఆఫ్ ఎంసీఎక్స్, వేర్ హౌసింగ్ లాజిస్టిక్స్. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నార్మల్గా మనకి ఈక్విటీ మార్కెట్లో అయితే ఈ రెండు కాన్సెప్ట్స్ రావు, డెలివరీ, వేర్ హౌసింగ్ అండ్ లాజిస్టిక్స్. ఇది మనకి ఎక్కడ వస్తుందంటే ఓన్లీ డెరివేటివ్స్లో మాత్రం వస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం మాట్లాడుకునే కాన్సెప్ట్ ఏంటంటే స్టాక్ ఎక్స్చేంజెస్ అనమాట, ఇండిసెస్ అంటారు. సో మనకి స్టాక్ ఎక్స్చేంజెస్ అయిపోయింది. ఎన్ని స్టాక్ ఎక్స్చేంజెస్ అనుకున్నాం మనం, 2 అనుకున్నాం. ఒకటి ఎన్ఎస్సి అనుకున్నాం, ఒకటి బిఎస్సి అనుకున్నాం. సో 2 స్టాక్ ఎక్స్చేంజ్ ఉన్నప్పుడు మీరు చూస్తుంటే ఈ 2 స్టాక్ ఎక్స్చేంజ్లో మనకి యావరేజ్గా ఎన్ని కంపెనీస్ ఉంటాయి, చాలా కంపెనీస్ ఉంటాయి. లైక్ నియర్లీ
3 to 4K కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ బీఎస్సీలో. మనకి 5 to 6K కంపెనీస్ ఉన్నాయి. అంటే 5,000 నుంచి 6,000 కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి 3,000 నుంచి 4,000 కంపెనీస్ ఉన్నాయి. సో సడన్గా ఎవరైనా వచ్చి మీ దగ్గరికి అసలు ఇండియన్ ఎకానమీ ఎలా ఉందని అడిగారు అనుకోండి, అప్పుడు మనకు డౌట్ వస్తుంది. అసలు 5,000 6,000 కంపెనీస్, 2,000 కంపెనీస్లో అసలు నేను ఎలా ఇండియన్ ఎకానమీ పెరుగుతుంది ఆర్ ఫాలో అవుతుందని చెప్పాలంటే చాలా కష్టం అయిపోతుంది. సో అందుకోసం మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఎవరైనా వచ్చి ఏదైనా కంపెనీ వచ్చింది అనుకోండి ప్లేస్మెంట్ కోసం, వాళ్ళు ఏమంటారు మీ క్లాస్లో యావరేజ్ ఎంత అని అడుగుతారు ఫస్ట్. అంటే టోటల్ వచ్చే పర్సంటేజ్లో CGPA యావరేజ్ ఎంత అని అడిగారు అనుకోండి, వాళ్ళు ఎలా చేస్తారు, టోటల్ స్టూడెంట్ తీసుకుని చేస్తారు. అలా కాకుండా బెస్ట్ కావాలనుకోండి ఏం చేస్తాం, టాప్ ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క యావరేజ్ తీసుకుని దిస్ ఈజ్ మై యావరేజ్ అని చెప్పి, మా కాలేజ్ యావరేజ్ అని చెప్పి చెప్తారు అనమాట. అలా కానీ మొత్తం కన్సిడర్ చేసామంటే ఏమవుతుంది, ఓవరాల్ యావరేజ్ రెడ్యూస్ అయిపోయి ఛాన్స్ ఉంది. సో అందుకోసం ఇక్కడ ఏం చేస్తారంటే సపరేట్గా ప్రతిదానికి ఒక ఇండెక్స్ అనేది క్రియేట్ చేశారు. ఇండెక్స్ మాట, దీనికి ఒక ఇండెక్స్ క్రియేట్ చేశారు, దీనికి ఒక ఇండెక్స్ క్రియేట్ చేశారు. సో ఇండెక్స్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఎప్పుడైనా నేను మొత్తం ఇండియా ఎకానమీ ట్రాక్ చేయాలనుకుంటే నేను మొత్తం ఈ 5,000 ఆర్ 6,000 3,000 4,000 చూడవలసిన ఒక ఇండెక్స్లో ఉన్న కంపెనీస్ యొక్క వాల్యూ చూసుకుని నేను ఒక డెసిషన్ తీసుకుంటాను ఇండియన్ ఎకానమీ ఎలా ఉందని చెప్పి. సో ఇండెక్స్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే NSEకి 50 స్టాక్స్ అనేది తీసుకున్నారు, BSEకి 30 స్టాక్స్ తీసుకున్నారు. సో ఇప్పుడు మనకి ఏమైంది, నార్మల్గా నేను క్యాలిక్యులేషన్ చేయాలంటే ఒక 5 నుంచి 6,000 కంపెనీస్ తీసుకుని వాటికి మొత్తం వాల్యూ చేయాలి. నా నేను ఏదైతే ఇండెక్స్ సెలెక్ట్ చేసుకున్నానో అందులో ఒక 50 స్టాక్స్ ఉన్నాయి కాబట్టి నా క్యాలిక్యులేషన్ ఇప్పుడు ఈజీ అయిపోయింది. సో ఇది ఈజీ టు క్యాలిక్యులేట్ కదా. సేమ్ అలాగే ఇక్కడ 3,000 నుంచి 4,000 ఉన్నాయి కాబట్టి నేను 30 తీసుకున్నాను. సో ఈజీ టు క్యాలిక్యులేట్. సో దీనివల్ల నేను ఏంటంటే నా క్యాలిక్యులేషన్ ఈజీ అవుతాయి, నా కంపెనీ సెలక్షన్స్ కూడా ఈజీ అవుతాయి. సో ఫస్ట్ మనం మాట్లాడుకునేది ఏంటంటే సెన్సెక్స్ అని మాట్లాడుకుంటాం. ఇదేమనుకోవచ్చు అంటే BSE యొక్క ఎక్స్చేంజ్ మాట, ఇండెక్స్ మాట, BSE యొక్క ఇండెక్స్. సో మీరు చూస్తుంటే రైట్ నా BSE ఇండెక్స్ 75,000 చేంజ్ అలా ట్రేడ్ అవుతుంది. అంటే దీని యొక్క వాల్యూ అనేది 75,000లో ఉందన్నమాట ప్రెసెంట్ BSE యొక్క ఇండెక్స్ వాల్యూ. సో ఆ ఇండెక్స్ అంటే ఏంటంటే సెన్సెక్స్ మాట. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారు, ఇట్ ఈస్ ద BSE ఇండెక్స్ విచ్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బై టేకింగ్ హౌ మెనీ కంపెనీస్. మంచి మాట్లాడుకున్నాం కదా, ఎన్ని కంపెనీస్ తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తాం, 30 కంపెనీస్ హ్యావింగ్ హై మార్కెట్ క్యాపిటలైజేషన్. ఈ పాయింట్ గురించి మాట్లాడుకుందాం స్లోగా. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా సెన్సెస్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 30 కంపెనీస్ యొక్క యావరేజ్ తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తాం, టాప్ 30 కంపెనీస్ ఇన్ ఇండియా. నెక్స్ట్ ఈ పాయింట్ తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఉండే సెన్సెక్స్ రిప్రజెంట్స్ ద ఎకనామిక్ గ్రోత్ ఇన్ ద కంట్రీ. సడన్గా ఏమవుతుంది, మీరు చూసుకుంటే కోవిడ్ టైంలో అంటే కరోనా టైంలో మన సెన్సెక్స్ ఎంత ఉందంటే నియర్లీ 25 to 30,000 ఆ రేంజ్లో ఉండేది మన యొక్క సెన్సెక్స్. ఇప్పుడు చూస్తే ఇది 2020లో, మీరు చూస్తే 2025లో నౌ ఇట్ ఈస్ అరౌండ్ 75,000 సంథింగ్. సో ద వాల్యూ ఏమైంది, ఆల్మోస్ట్ ఇట్ బికమ్స్ 2 times. సో మీరు దీన్ని చూసి మీరు ఏమేమి చెప్తారు, మీ యొక్క అనాలిసిస్ ఎలా ఉంటుందంటే లాస్ట్ 5 yearsలో అవర్ ఇండియన్ మార్కెట్స్ ఆర్ బికమ్ డబుల్, అంటే 2 times పెరిగింది కాబట్టి సో ఎకనామిక్ గ్రోత్ ఈస్ వెరీ గుడ్ అని చెప్పి మీరు ఒక ఇండికేషన్ అనమాట. దీని యొక్క ఇండికేషన్ చూడండి, సెన్సెక్స్ రైజెస్ ఇఫ్ ఆల్ ద షేర్స్ ఇన్ ద BSE రైజెస్ వైస్ వర్సా. సో ఇది ఎప్పుడు రైజ్ అవుతుంది, అన్ని షేర్స్ సెన్సెక్స్లో ఉన్నాయి అన్ని ఇక్కడ పైకి వెళ్ళినాయి అనుకోండి, ఈ 3,000 4,000 మోస్ట్లీ పైకి వెళ్తున్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా సెన్సెక్స్ రైజ్ అవుతుంది. నేను ఇండెక్స్ కోసం చూస్తాను కాబట్టి 30 కంపెనీస్ ఉన్నాయి కదా, 30లో 20 కంపెనీస్ పైకి వెళ్తున్నాయి అనుకోండి, 10 కంపెనీస్ ఫాలో అవుతున్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా హైయెస్ట్ వెయిటేజ్ పైకి తీసుకెళ్ళి ఉన్నారు కాబట్టి సో ఆటోమేటిక్గా సెన్సెక్స్ అని పెరుగుతుంది. అలా కాకుండా ఒక 30 కంపెనీస్లో 20 కంపెనీలు ఫాలో అవుతున్నాయి, 5 కంపెనీలు పైకి వెళ్తున్నాయి, రిమైనింగ్ 5 కంపెనీలు ఎక్కడికి మూవ్ అవ్వట్లేదు అనుకోండి, దీన్ని ఏమంటారు నో చేంజ్ అంటారు, ఏమి మూవ్ అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది నా సెన్సెక్స్ అనేది ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు రియల్ టైంలో చూపిస్తాను, ఒకసారి చూడండి రియల్ టైంలో. చూడండి మీరు చూస్తుంటే ఇక్కడ మనకి ఏమేమి చూడండి, ఇక్కడ నిఫ్టీ, ఇది రియల్ టైం డేటా, ఇది ఈరోజు జరుగుతున్న మార్కెట్ డేటా అండి. ఇది మీరు చూస్తే చూడండి నిఫ్టీ 50 ఉంది, దాంతోపాటు సెన్సెక్స్ ఉంది. సో ఈ రెండిట్ల వాల్యూ ఏమైంది, ఆల్మోస్ట్ 22,553. అంటే ఈరోజు ఏంటంటే
మార్కెట్ ఫాల్ అయ్యి ఈ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ మీరు చూస్తుంటే మార్కెట్స్ అనేది ఏమైనా మూవ్ అవుతున్నాయా, క్లోజ్ అయిపోయినాయా? ఎందుకంటే మన టైం ఎంత అయింది చూడండి, 4:12 అవుతుంది కదా, మన మార్కెట్స్ అనేది 3:30 క్లోజ్ అయిపోతాయి. సో అందుకే మనకి ఇక్కడ ఏది కూడా ప్రైస్ అనేది మూవ్ అవ్వట్లేదు. అలాగే అక్కడ మీరు 2:30 చూసారనుకోండి, మార్కెట్లో ఏం జరుగుతుంది, ఇది ఫ్లక్చుయేషన్ ఉంటుందన్నమాట, పెరుగుతుంది పడుతుంది పెరుగుతుంది పడుతూ ఉంటుంది. సో మీరు చూస్తే ఇక్కడ ఈ రెండు మన దీన్ని ఏమనుకోవచ్చు అంటే ఎన్ఎస్సి యొక్క ఇండెక్స్ అంటారు, దీన్ని ఏమనుకోవచ్చు అంటే మనది బిఎస్సి యొక్క ఇండెక్స్ అంటారు. సో మీరు చూస్తే చూడండి, ఈరోజు ఎన్ని పాయింట్స్ తక్కువలో క్లోజ్ అయింది, ఆల్మోస్ట్ 800 పాయింట్లు అనేది కిందకి పడిపోయింది మార్కెట్ సెన్సెక్స్. నేను ఎంత చెప్పాను, 75,000 ఉందని చెప్పాను నిన్న. ఈరోజు ఆల్మోస్ట్ 800 పాయింట్స్ పడిపోయి ఎంతలో క్లోజ్ అయింది, 74,451. ఇక్కడ చూస్తే ఇది 240, యావరేజ్గా 245 పాయింట్లు ఫాల్ అయింది. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చెప్తామంటే, ఈరోజు మీ యొక్క ఇండికేషన్ ఎలా ఉంటుందంటే, రెండు కూడా ఫాల్ అయినాయి కాబట్టి ఇండియన్ మార్కెట్స్ సంథింగ్ ఈస్ బ్యాడ్ ఈస్ హ్యాపెనింగ్. సో దట్ ఈస్ ద రీజన్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్, ఎవరైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకోండి, మీరు ఏమైనా ఆలోచిస్తారు, మార్కెట్స్ ఆల్రెడీ ఫాలో అవుతున్నాయి కాబట్టి నేను ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేయడానికి నేను ఇంట్రెస్ట్ చూపించాను. లాజిక్ అర్థమవుతుందా? సో ఇది బేసిక్ అడ్వాంటేజ్ మాట. ఎందుకంటే మొత్తం అన్ని కంపెనీ చెక్ చేయడం మన వల్ల కాదు కాబట్టి ఫస్ట్ జస్ట్ ఇండెక్స్ చూసుకుండి మనం ఒక డెసిషన్ తీసుకుంటాం. ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు సెన్సెక్స్లో అన్ని షేర్లు పెరిగితే పెరుగుతుంది, కొన్ని పడితే కానీ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అసలు ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు దాని గురించి మాట్లాడుతుంది. ఇక్కడ ఏమంటారంటే, మీరు ఏదైనా కంపెనీ చూసినప్పుడు ఫస్ట్ ఏమంటారంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారనమాట. మార్కెట్ క్యాపిటలైజేషన్. సో అసలు ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏమనుకోవచ్చు అంటే, దీన్ని ఏమంటారంటే, ఈరోజు మీ దగ్గర మీకు ఒక కంపెనీ ఉందనుకోండి, ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు రిలయన్స్ ఉంది, రిలయన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి మీరు ఏమంటున్నారంటే, నాకు రిలయన్స్ కంపెనీ మొత్తం కావాలి, నాకు మీకు ఎంత అమౌంట్ ఇవ్వను, రిలయన్స్ కంపెనీ కొనడానికి అడిగారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు, నాది మార్కెట్ క్యాప్ ఎంత అయితే ఉందో అంత అమౌంట్ పే చేయమని చెప్తారు. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటారు. అంటే ఏంటి, ఎగ్జాంపుల్ తీసుకుందాం, రిలయన్స్ దగ్గర మొత్తం 100 షేర్లు ఉన్నాయి అనుకోండి, 100 షేర్లు ఉన్నాయి. ఈ 100 షేర్లలో ఒక్కొక్క షేర్ అనేది 2,000 రూపాయలకి మార్కెట్లో ఉందనుకోండి, దీన్ని కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటారు. సింపుల్గా కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే ఏంటంటే, ఈ రోజు పర్టికులర్ డే, అండ్ ఈరోజు ఎంత, 24th ఫిబ్రవరి కదా, 24th ఫిబ్రవరి రోజున ఏ ప్రైస్ అయితే ఉందో దాన్ని కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటారు. పర్టికులర్ మీరు ఏ టైంలో చూస్తున్నారో ఆ టైంకి ఏ ప్రైస్ అయితే ఉందో ఆ ప్రైస్ అన్నమాట. సడన్గా నేను 2:30 చూస్తున్నాను అనుకోండి, మార్కెట్స్ అనేది ఓపెన్లో ఉంటాయి కాబట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఆఫ్టర్ 3:30 చూసారు అనుకోండి, మార్కెట్స్ క్లోజ్ కాబట్టి ప్రైస్ అనేది కాన్స్టెంట్ అయిపోతుంది. ఇవి నా దగ్గర ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. సడన్గా ఇప్పుడు వెళ్ళి సమ్ పీపుల్ మీరు వచ్చి నన్ను అడిగారు అనుకోండి, ఇప్పుడు ఇది నా షేర్ కంపెనీ అనుకోండి, నా దగ్గర మొత్తం 100 షేర్లు ఉన్నాయి, ఒక్కొక్క షేర్ 2,000 ఉన్నాయి. ఇప్పుడు నేనేమంటాను, మార్కెట్ క్యాప్ అంటే 100 షేర్లు ఇంటూ వాల్యూ ఎంత, 2,000. ఇప్పుడు నా టోటల్ ఎంత అవుతుంది, 2 lakhs. సో మీరు ఈరోజు నాకు ఈ 2 లక్షలు ఇచ్చారనుకోండి, నేను ఈ కంపెనీ మీకు ఇచ్చేస్తాను. సో దీన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. అర్థమైందా? డౌట్ ఏమైనా ఉందా? ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు ఏంటంటే సింపుల్గా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, మార్కెట్లో ఎంత అమౌంట్ని పే చేసి ఒక కంపెనీ కొనడానికి ఉపయోగించే వాల్యూని మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. సో మీరు కంపల్సరీ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్ చేసుకుంటే మనకి చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఏదంటే ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయడం. ఇక్కడ చూడండి, బేస్డ్ ఆన్ హై మార్కెట్ క్యాపిటలైజేషన్ అన్నారు. సో మనకి మీరు చూస్తుంటే మనకి ఇండియాలో 3,000 to 4,000, 6,000 కంపెనీస్ ఉన్నాయి కదా, ఆ కంపెనీస్ అన్నిటికీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువ ఉండదు. సో రిలయన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. రిలయన్స్ ఒకటి హ్యూజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్. నెక్స్ట్ టీసీఎస్ ఉంటుంది, నెక్స్ట్ విప్రో, నెక్స్ట్ టాటా మోటార్స్, ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్, నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్, వీళ్ళందరూ ఏంటంటే ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉన్నవాళ్ళు ఇండియాలో. సో మనం ఎప్పుడైనా మన ఈ సెన్సెక్స్ కానీ నిఫ్టీ 50 క్యాలిక్యులేట్ చేసినప్పుడు వీటి యొక్క వాల్యూషన్ కన్సిడర్ చేసుకుంటాం. దీన్ని కన్సిడర్ చేసుకుని మనం మన ఇండెక్స్ని క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ మీరు చూస్తుంటే నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పారంటే, ఫర్ దిస్ క్యాలిక్యులేషన్ వీఆర్ కన్సిడరింగ్ ఓన్లీ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఓన్లీ. దీని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, ఇది ఏమనుకున్నాం, టోటల్ 2 లక్షలు అనేది ఏమనుకున్నాం, నా టోటల్ కంపెనీ వాల్యూ అనుకున్నాం, నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ కరెంట్ మార్కెట్ ప్రైస్ కదా.
సో నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది 100 అనుకున్నాం, ఇందులో 2000. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నా దగ్గర మొత్తం 100 షేర్లు ఉన్నాయి కదా, నా కంపెనీలో ఉన్నాయి 100 షేర్లు. ఈ 100 షేర్లు నేనేమంటానంటే నా దగ్గర ఒక 40 షేర్లు నా దగ్గర పెట్టుకుంటా. దాన్ని ఏమనుకోవచ్చు, ఓన్ షేర్స్. అంటే నా దగ్గర ఉన్న షేర్లు ఇవి. రిమైనింగ్ 60 షేర్లు ఎవరికి ఇస్తున్నా, పబ్లిక్ ఇచ్చాను. పబ్లిక్ ఇచ్చారనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే ఏదైతే షేర్లు నా దగ్గర ఉన్నాయో ఈ షేర్లు నేను ట్రేడింగ్ చేయనమాట. ట్రేడింగ్ అంటే ఏమనుకోవచ్చు, సెకండరీ మార్కెట్లో అమ్మడం కొనడం, బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది నేను ఓనర్ కాబట్టి నేను బయింగ్ సెల్లింగ్ చేయను, ఎందుకంటే నా కంపెనీ షేర్ నా దగ్గర పెట్టుకుంటా. కానీ వీళ్ళెవరు పబ్లిక్ కదా, వీళ్ళు కంపెనీలో ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఉంటారు, లేదనుకోండి ఎగ్జిట్ అయిపోతుంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతుంది. సో ఏవైతే షేర్లు ఫ్రీగా కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి అవైలబిలిటీలో ఉన్నాయో వాటిని ఫ్రీ షేర్స్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఫ్రీ షేర్స్ అంటారు. ఇవేంటంటే అంత ఫ్రీగా ఉండవు, ఎందుకంటే నా కంపెనీ సొంత షేర్లు కాబట్టి నేను ఓపెన్ మార్కెట్లో అమ్ముకోను. ఎప్పుడు అమ్ముతాను, ఎప్పుడైనా నా కంపెనీ నేను క్లోజ్ చేసుకుంటున్నాను అన్నప్పుడు మాత్రం నేను ఆ షేర్లు అమ్మడానికి రెడీగా ఉంటాను. ప్రెసెంట్ అయితే నేను అమ్ముకోవడానికి ఇంట్రెస్ట్గా లేను. సో ఎప్పుడైతే షేర్లు ఫ్రీగా కొనుక్కోవడానికి అమ్ముకోవడం ఉన్నాయో వాటిని ఫ్రీ ఫ్లోట్ అంటారు. సో ఇక్కడ మీరు చూస్తుంటే టోటల్ 100 కదా, ఈ 100లో 40 నా ఓన్ షేర్స్, 60 పబ్లిక్ దగ్గర ఉంటారట. పబ్లిక్ 40 ఓన్. ఇప్పుడు దీని పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయండి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం పర్సంటేజ్, మనం పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, 40 డివైడెడ్ బై 100 ఇంటూ 100 అంతే కదా. నా పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం టోటల్లో. నా ఉన్న షేర్స్, ఓన్ షేర్స్ డివైడెడ్ బై టోటల్ ఎన్ని 100 ఇంటూ పర్సంటేజ్ అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇది 40% అవుతుంది, ఇది 60% అవుతుంది. సో ఇప్పుడు నేను నా ఫ్రీ ఫ్లోట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇందులో ఎన్ని ఉంటాయి నాకు, ఇది టోటల్, దీన్ని ఏమనుకోవచ్చు, నేను టోటల్ మార్కెట్ క్యాప్ అనుకోవచ్చు. ఇందులో మనకు 2 ఉంటాయి, నా ఓన్ మార్కెట్ క్యాప్ ఉంటుంది అండ్ పబ్లిక్ మార్కెట్ క్యాప్ ఉంటుంది. దీన్ని మనం అనుకోవచ్చు ఫ్రీగా అవైలబిలిటీ ఉండే మార్కెట్ క్యాప్, ఫ్రీ ఫ్లోట్ అనుకోవచ్చు. సో ఇప్పుడు నా ఓన్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఇక్కడ 40% ఉంది. పీపుల్ దగ్గర ఉండేది ఎంత ఉంది, ఫ్రీగా అవైలబిలిటీ ఉండేది 60% ఉంది. నా మీరు క్యాలిక్యులేషన్ చేయండి, 2 lakhs మీద 40% అంటే 80,000. నెక్స్ట్ 2 lakhs మీద 60% అంటే ఎంత అవుతుంది, 1,20,000. సో ఎప్పుడు కూడా ఈ కంపెనీస్, ఈ ఎన్ఎస్సి కానీ బిఎస్సి ఇండెక్స్ క్యాలిక్యులేషన్కి ఈ 1,20,000 కన్సిడర్ చేసుకుంటారు. యాక్చువల్గా చూస్తే నా టోటల్ కంపెనీ వాల్యూ వచ్చినప్పటికీ 2 లక్షలు ఉంది, బట్ నేను తీసుకుంటున్న వాల్యూ ఓన్లీ 1,20,000. ఎందుకని, రీజన్ ఏంటంటే ఏదైతే 80,000 ఉందో ఈ 80,000 నేను ట్రేడింగ్ పర్పస్కి అయితే యూజ్ చేయను, ట్రేడింగ్ కోసం యూజ్ చేయట్లేదు కాబట్టి. ఒక ఈ 1,20,000 నేను ఏం చేస్తున్నా, ట్రేడింగ్ కోసం యూజ్ చేస్తాను. అందరికీ ఈ పాయింట్ అర్థమైందా? సో మనకి ఇంటర్వ్యూస్లో మోస్ట్లీ అడిగే క్వశ్చన్ ఇదే ఉంటుంది, when you are calculating any index value, what is the thing we are using అన్నారు అనుకుంటే మనం we are selecting the stocks based on total market capitalization చెప్తాం ఫస్ట్ పాయింట్. దాని తర్వాత వాళ్ళు అడిగే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఓకే, షల్ వి కన్సిడర్ టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్, ఈజ్ దేర్ ఎనీథింగ్ ఈజ్ దేర్. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే మనం చెప్పాల్సింది ఏంటంటే వీఆర్ కన్సిడరింగ్ ఓన్లీ వన్ థింగ్, అదేంటంటే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. సో దీనికి ఇంకొక నేమ్ ఉంటుంది, దీన్ని ఏమనుకోవచ్చు అంటే ప్రమోటర్స్ హోల్డింగ్ అంటారు. ప్రమోటర్స్ హోల్డింగ్ అంటారు దీన్ని. ప్రమోటర్స్ హోల్డింగ్ అంటే సింపుల్ ఏమనుకోవచ్చు, ఓనర్ యొక్క షేర్ అనుకోవచ్చు. ఇది ఓనర్ షేరు, ఇది పబ్లిక్లో ఉన్న షేర్ ఇది. సో ఎప్పుడు కూడా పబ్లిక్లో ఉన్న షేర్ని మనం కన్సిడర్ చేసుకొని మనం మార్కెట్ క్యాప్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో దాన్ని ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. చూడండి దీన్ని. సో దీని ఫార్ములా ఏమనుకోవచ్చు అంటే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్కి నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇంటూ పర్సంటేజ్ ఆఫ్ షేర్స్ హెల్డ్ బై పబ్లిక్. సో ఇది ఫార్ములా, కాబట్టి ఫార్ములా రాసుకోండి. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫార్ములా నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇంటూ పర్సంటేజ్ ఆఫ్ షేర్స్ హెల్డ్ బై పబ్లిక్. ఓకే, క్లియర్? ఇక్కడ వరకు అంతా క్లియరా లేకపోతే ఏం డౌట్స్ ఉన్నాయా? ఒకసారి అడగండి డౌట్స్ ఎవరు సార్. హలో చెప్తాను. చెప్పు. సార్, ఇప్పుడు సన్సెక్స్ అనేది మనకి ఇంత వస్తుంది, 75,000 వస్తుంది అన్నారు కదా సార్. అవును, దాన్ని బట్టి మనం బేస్ చేసుకుంటే మనం ట్రేడింగ్ చేసేటప్పుడు మనకు కొంచెం యూజ్ అవుతుంది కదా. యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సెన్సెక్స్ అనేది ఇప్పుడు పాజిటివ్ వెళ్తుంది అనుకోండి, సెన్సెక్స్ పాజిటివ్ మూవ్ అవుతున్నప్పుడు మన ఇండికేషన్ ఏంటి, మార్కెట్స్ మెజారిటీ మార్కెట్స్ పాజిటివ్ ఉన్నాయని అర్థం కదా. మీరు ఏదైతే కంపెనీ కొంటారో అది కూడా పాజిటివ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో దానికి సపరేట్ కాన్సెప్ట్ ఉంటుంది, దాన్ని ఏమంటారంటే బీటా అంటారు.
మనం ఏదైతే కంపెనీ తీసుకున్నామో బీటాస్ ఉంటాయన్నమాట. బీటా అంటే ఏంటంటే స్టాక్ సెన్సిటివ్ అంటారన్నమాట. సెన్సెక్స్ని బేస్ చేసుకుని మీ స్టాక్ ఎలా మూవ్ అవుతుందని చెప్తారన్నమాట. ఇది సపరేట్ కాన్సెప్ట్. ఫస్ట్ మీరు ఓకే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏ కంపెనీ చూసుకున్నా ఇండెక్స్ని బేస్ చేసుకుని మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అని మూవ్ అవుతాయి. అదైతే క్లియర్. ఓకేనా? ఓకే సార్, అది మళ్ళీ ఒకసారి అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. అది మనం ఇంటర్వ్యూ పోయినప్పుడు అడుగుతారు ఉన్నారు, ఇంపార్టెంట్ అన్నారు కదా. ఇది ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏమంటారంటే ఫస్ట్ మనకి సెన్సెక్స్ ఉంది కదా, ఐడియా వచ్చింది కదా సెన్సెక్స్ లో. ఇది ఓకే ఏంటంటే సార్. ఫస్ట్ మనం ఏమంటుంది సెన్సెక్స్ ఇట్ ఈస్ ద ఇండెక్స్ ఫర్ విచ్ ఎక్స్చేంజ్, ఏ ఎక్స్చేంజ్ కి బిఎస్సి, విచ్ ఎక్స్ బిఎస్సి బిఎస్ బిఎస్సి చెప్తారు. దీని తర్వాత బిఎస్ ఏమంటారంటే వీఆర్ క్యాలిక్యులేటింగ్ సెన్సెక్స్ బేస్డ్ ఆన్ హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. చూడండి, హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్ చేసుకుని ఈ వాల్యూ అనేది డిసైడ్ అవుతామని చెప్తాం ఫస్ట్. సో నెక్స్ట్ వాళ్ళు ఏమంటారంటే ఓకే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫార్ములా అడుగుతారు. వాట్ ఈస్ మై మార్కెట్ క్యాపిటలైజేషన్, మీరు ఏం చెప్తారు? ఇట్ ఈస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద కంపెనీ అని చెప్తారు సింపుల్గా. సో దాని ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ కరెంట్ మార్కెట్ నెంబర్ ఆఫ్ ప్రైస్. షేర్స్ ఇంటూ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఈ రోజు, కరెంట్ మార్కెట్ ప్రైస్. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఈ రోజు ఏ ప్రైస్ అయితే ఉందో దాన్ని కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటారు. సో ఎప్పుడైనా టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ని కరెంట్ మార్కెట్ ప్రైస్ ని మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూని నేనేమంటాను? టోటల్ మార్కెట్ క్యాప్ అంటాను. సో సడన్ గా ఎవరైనా వచ్చి వేరే కంపెనీ వచ్చి ఒక కంపెనీని మీ కంపెనీ నాకు అమ్ముతారన్నారు అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే నాకు ఈ రోజు ఎంత మార్కెట్ క్యాప్ ఉందో అంత వాల్యూ ఇమ్మంటారు. సో మీరు చూస్తుంటే రిలయన్స్ కి 2,00,000 కోట్లు ఉంటుంది మార్కెట్ క్యాపిటలైజేషన్. అంటే మీనింగ్ ఏంటి? నువ్వు వెళ్ళి రిలయన్స్ కంపెనీ మొత్తం కొనాలంటే నువ్వు 2,00,000 కోట్లు పే చేస్తే నీకు ఆ కంపెనీ ఇస్తారు. అది మీనింగ్. ఓకేనా? దాని తర్వాత వాళ్ళు అడిగే ఓకే సార్. క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో మనం ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు టోటల్ తీసుకుంటామా, అందులో ఏదైనా పార్టీ కన్సిడర్ చేస్తా అని అడుగుతాను. సో అప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే మనం ఎప్పుడైనా మనం వాల్యూ చేసినప్పుడు టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తీసుకోవండి. ఎందుకంటే అందులో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ప్రమోటర్స్ హోల్డింగ్ అంటారు, ఇంకొకటి పబ్లిక్ హోల్డింగ్ అంటారు. పబ్లిక్ హోల్డింగ్. ఇప్పుడు ప్రమోటర్స్ హోల్డింగ్ ఎందుకు కన్సిడర్ చేయమంటే ఇప్పుడు మీ దగ్గర మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేశారనుకోండి, మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. అప్పుడు ఓకే ఏమంటారు? సార్. మీ సొంత డబ్బులు పెట్టి కొంత అమౌంట్‌తో మీ కంపెనీ స్టార్ట్ చేస్తారు. దాంతో పాటు బయట వాళ్ళ దగ్గర మనీ తీసుకుంటారు. ఓకేనా? ఓకే సార్. ఎవరి దగ్గర అయితే మనీ తీసుకున్నారో వాళ్ళు డైరెక్ట్‌గా మీ దాంట్లో ఓనర్స్ అవ్వరు. వాళ్ళు ఏమంటారు? మీకు లాస్ ప్రమోటర్స్. వచ్చినా ప్రమోటర్స్ మీరవుతారు. బయట నుంచి మనీ పెట్టిన ఓకే. వాళ్ళేంటి ఇన్వెస్టర్స్ అవుతారు. సో వాళ్ళు ఏం ఇన్వెస్టర్స్. చేస్తారంటే ఇన్వెస్టర్స్ ఎలా ఉంటారు? వాళ్ళ థింకింగ్ మీ కంపెనీ మంచిగా పెరుగుతుందనుకోండి, పెట్టుబడి పెడతారు. మంచి లాభం రాగానే వాళ్ళు బయటికెళ్ళిపోతారు. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు మీరు ఓనర్ కాబట్టి మీరేం చేస్తారు? మీ కంపెనీ లాస్ అయినా, లాభాలు వచ్చినా మీ కంపెనీలో మీరు పెట్టుబడులు అలాగే ఉంచుకుంటారు. అంతేగాని మీరు అమ్మేసుకోరు కదా! మీరు ఎప్పుడు అమ్ముతారు? అమ్మేసుకోవాలి ఎప్పుడైతే సార్. నేను ఒకసారి బిజినెస్ ఇంక నేను చెయ్యను అనుకున్నప్పుడు మాత్రం అమ్ముకుంటారు. సో అందుకోసం ఎప్పుడు కూడా పబ్లిక్ దగ్గర షేర్లు అనేది ఎప్పుడు కూడా ఈజీగా అమ్ముకోవడానికి ఉపయోగపడతాయి ఇవి. ఎందుకంటే కొనేవాళ్ళు ఓకే ఉంటారు, సార్. అమ్మేవాళ్ళు ఉంటారు. సో అందుకోసం దీన్ని పబ్లిక్ దగ్గర ఉండే షేర్స్‌ని ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ అంటారు. సో అదే మాత్రమే మనం కన్సిడర్ చేసుకుంటాం. అదే ప్రమోటర్స్ దగ్గర ఉండేదాన్ని ఏంటంటే ఇది కంపల్సరీ లాక్ ఇన్ అయిపోతుంది. లాక్ ఇన్ అంటే ఏంటంటే మనం అమ్ముకోవడానికి స్కోప్ ఉండదు. మన దగ్గరే పెట్టుకుంటాం షేర్స్‌ని. అవి ఓపెన్ మార్కెట్‌లో కూడా సెల్లింగ్ జరగవమాట. బయింగ్, సెల్లింగ్. సో అది పాయింట్ మీకు. ఓకే ఇప్పుడు సార్. అర్థమైందా? సో దీని టోటల్ ఫార్ములా ఇదన్నమాట. నంబర్ ఆఫ్ ఓకే సార్. షేర్స్ ఇంటూ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇంటూ పర్సెంటేజ్ ఆఫ్ షేర్స్ హెల్డ్ బై ద పబ్లిక్. అండ్ అండ్ పబ్లిక్. ఓకేనా? ఓకే సార్. ఓకే చూడండి. సార్. ఇక్కడి వరకు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ ఈ టాపిక్‌తో క్లోజ్ చేస్తాను. రేపు నెక్స్ట్ క్లాస్‌లో నిఫ్టీ 50 గురించి చూద్దాం. ఇక్కడి వరకు ఓకే ఎవరికైనా సార్. డౌట్స్ ఉన్నాయా? చూడండి, ప్రతి కంట్రీకి కూడా ఇండెక్స్‌లు ఉంటాయి. ప్రతి కంట్రీకి. ఎందుకంటే మనం ప్రతి కంట్రీ యొక్క టోటల్ అన్ని షేర్లు తీసుకొని చెప్పడం అంటే అది ఇంపాసిబుల్ థింగ్. ఎందుకంటే కొన్ని వేల కంపెనీస్ ఉంటాయి. మనం యూఎస్‌లో చూసుకున్నారనుకోండి. యూఎస్‌లో నియర్లీ 10,000 కంపెనీస్ ఉంటాయి. ట్రేడెడ్ కంపెనీ మినిమమ్ 10,000. సో సడెన్‌గా మీరెళ్లి యూఎస్ ఎకానమీ గురించి తెలుసుకున్నారనుకోండి మనకు తెలీదు. సో అందుకే వాళ్ళకి న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌చేంజ్ ఉంటుంది. అక్కడ నాస్డాక్ ఉంటుంది. ఈ రెండిట్లకి డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్‌చేంజ్‌లు ఉంటాయి. దీన్ని ఏమంటారంటే టెక్ 50 అంటారు. నాస్డాక్ 30 అలా డిఫరెంట్ ఇండెక్స్ ఉంటాయన్నమాట. కొన్ని కంపెనీస్‌ని తీసుకొని వాళ్ళ యొక్క ఇండెక్స్‌ని కాలిక్యులేట్ చేస్తారు. సో వాటిని బేస్ చేసుకొని మనం చెప్తాం. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఎలా కాలిక్యులేట్ చేస్తారు? మార్కెట్ క్యాపిటలైజేషన్. తర్వాత ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 2 ఉంటాయి. ఒకటి ప్రమోటర్ హోల్డింగ్ అంటారు. ప్రమోటర్ హోల్డింగ్. రెండోది పబ్లిక్ హోల్డింగ్. సో పబ్లిక్‌ని మనం ఏమనుకోవచ్చు ఫ్రీగా అవైలబిలిటీ ఉండేది. ప్రమోటర్స్ అనేది అది ఫ్రీగా ఉండదు. కొంచెం లాక్ ఇన్ ఉంటుంది. రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు కాబట్టి. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా కన్సిడర్ చేసేది పబ్లిక్ ఫర్ సెన్సెక్స్ ఆర్ నిఫ్టీ 50 కాలిక్యులేషన్. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే అండి. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. లేకపోతే ఇప్పుడుతో ప్రెజెంట్ క్లోజ్ చేద్దాం సెషన్ ఇంకా.
చెప్పండి, ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. హాయ్ హలో. అడగండి, చెప్పండి. అడగండి, ఎవరు డౌట్ అడుగుతున్నారు? ఎవరో అడిగారు మణిశంకర్ T+1 టైం. ఆ డౌట్ సాల్వ్ అయిందా మణిశంకర్? సార్ ఓకే సార్ అయింది సార్. ఓకేనా? ఓకే ఓకే. రిమైనింగ్ ఎవరు డౌట్ అడుగుతున్నారు? క్లియరా? సార్ అంటే మనము లెవరేజ్ తీసుకునే అమౌంట్ కొట్టి T+0 వర్క్ అవుతుంది సార్. లేదు, లెవరేజ్ సంబంధం లేదు. లెవరేజ్ మర్చిపోండి అసలు. లెవరేజ్ ప్రెసెంట్ ఇండియన్ మార్కెట్లో కానీ ఎక్కడక్కడ లెవరేజ్ అనేది 0. మీకు ఎవరో ఒకటి లెవరేజ్ ఎవరు, ఓకేనా? లెవరేజ్ కాన్సెప్ట్ ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయింది. ఒక 4 years బ్యాకే లెవరేజ్ అనేది 0 చేశారు. లెవరేజ్ అయితే లేదు. ఈ T+0 T+1 కాన్సెప్ట్ ఏంటంటే మీకు షేర్లు అనేది త్వరగా వస్తాయి. ఇప్పుడు మనకి యూపీఐ ప్రీవియస్గా మనకి ఏం జరిగింది చెప్పండి. బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయనుకోండి, డబ్బులు పే చేయాలంటే ఏం చేసేవాళ్ళు మనం? ఒక చెక్ రాస్తాం. ఆ చెక్కులోంచి డబ్బులు కట్ అవ్వాలంటే మనకు ఒక 1 day టైం పట్టిదా? ఈరోజు Yes, చెక్ sir. ఇచ్చామనుకోండి, రేపుడికి మన అమౌంట్ అనేది డెబిట్ అయ్యి వాళ్ళ అకౌంట్లో క్రియేట్ అయ్యి. కానీ ఇప్పుడు యూపీఐ ద్వారా ఎలా అవుతుంది చెప్పండి? నేను ట్రాన్సాక్షన్ Fast. జస్ట్ ఇమీడియట్ ఒక నెంబర్ కొట్టి అమౌంట్ కొట్టాననుకోండి, ఆటోమేటిక్గా నా అకౌంట్లో కట్ అయ్యి వాళ్ళ అకౌంట్లో యాడ్ అయిపోతుంది. సేమ్ అదే కాన్సెప్ట్ని మన స్టాక్స్కి తీసుకొస్తున్నాం, షేర్స్కి. ప్రీవియస్ ఇప్పుడు షేర్స్ ఎలా ఉన్నాయంటే ఈ రోజు కనుక నేను షేర్స్ అమ్మాను అనుకోండి, మీ అమౌంట్ T+1 టైంలో డెబిట్ అవుతుంది సార్. డెబిట్ అయిపోతాయి. ఎందుకంటే నార్మల్గా మీ అకౌంట్లో చూసుకుంటే షేర్లు 0 అయిపోతాయి మన అకౌంట్లో. కానీ Yes, sir. బ్యాక్గ్రౌండ్లో జరగడానికి టైం పడుతుంది. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్లో కూడా ఫాస్ట్గా జరిగేటట్లు ప్లాన్ చేస్తారు. దాన్ని T+1 ప్రెసెంట్ అయితే T+1 నడుస్తుంది. అన్నిటికీ కాదు, కొన్ని షేర్లు మాత్రమే T+1 నడుస్తుంది. మోస్ట్ ఆఫ్ ది షేర్స్కి T+2 ఉంది. వాళ్ళ యొక్క ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ 2 to 3 yearsలో T+0కి వచ్చేయాలని చెప్పి సెబీ అని ప్లాన్ చేస్తుంది. అది ప్రెసెంట్ అయితే ఇమీడియట్గా అవ్వదు. T+0 టైం పడుతుంది. ఎందుకంటే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ థింగ్స్ కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే జాబ్స్ ఏముంటాయా? సో లిజర్, మీరు చూసుంటే మార్కెట్లో మనకి ఏం జరుగుతుంది చెప్పండి. ప్రెసెంట్ అయితే కోవిడ్కి ముందు ఎవరు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవారు కదా. మీరు ఇప్పుడు చూస్తున్నారు అనుకోండి, స్టాక్ మార్కెట్లో చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. లైక్ కొంతమంది ఏమో SIPs అంటారు, అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడతారు కదా. సో మీ యొక్క జాబ్ రోల్స్ ఎలా ఉంటాయంటే మీరు జస్ట్ ఎంట్రీ లెవెల్ జాబ్స్లోకి ఎంటర్ అవుతారు. మీకు బీకామ్ అయిపోయినా లేకపోతే మీ MBA అయిపోయినా కానీ ఎంట్రీ లెవెల్ జాబ్స్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఎలా ఉంటుందంటే అసలు మీకు ట్రేడింగ్ బేసిక్ నాలెడ్జ్ ఐడియా ఉందా లేదా? వాళ్ళు ఫస్ట్ మీరు అడిగేది ఏంటంటే అసలు ట్రేడింగ్ అకౌంట్స్ ఎలా ఓపెన్ చేస్తారు, లైక్ కంపెనీ యొక్క షేర్స్ని ఎలా ఇష్యూ చేస్తారు, లైక్ మీరు డిఫరెంట్ మార్కెట్ ఆర్డర్స్ ఏంటి. సో ఫస్ట్ మీకు ఇచ్చే జాబ్ రోల్ ఏంటంటే ఫస్ట్ మీరు క్లయింట్ ఫోన్ చేస్తారు. వాడు ఫోన్ చేసి నాకు ఇన్ని షేర్లు కొనమన్నారు అనుకోండి, మీకు ఏ నాలెడ్జ్ తెలియదు లేదనుకోండి, మీరు ఎలా కొంటారు? కొనలేరు కదా. సో మీకు కొంత నాలెడ్జ్ ఐడియా ఉందనుకోండి, చెప్పినప్పుడు నేను ఈ ప్రైస్ కొనాలంటే నేను మార్కెట్ ఆర్డర్ పెట్టాలా, లిమిట్ ఆర్డర్స్ పెట్టాలా. సో ఈ రోల్ ఉంటుంది. వన్స్ మీరు స్లోగా ఆ రోల్‌లో మీరు మంచిగా సక్సెస్ అయ్యారనుకోండి, మీరు నెక్స్ట్ లెవెల్‌లోకి ప్రమోట్ అవుతూ ఉంటారు. సో మనకి బేసిక్‌గా మీ జాబ్ ఆపర్చునిటీస్ అన్ని ఎక్కడ ఉంటాయంటే జీరోదా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సైడ్ ఉంటాయి ఒకటి, నెక్స్ట్ ట్రేడింగ్ ఫర్మ్స్ సైడ్ ఉంటాయి, నెక్స్ట్ ఈక్విటీ రీసెర్చ్ సెంటర్ అనమాట. సో ఈ అన్నిటిలో మీకు మంచి జాబ్స్ ఉంటాయి. సో మీకు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే ఏంటంటే ప్రెసెంట్ అయితే ఇది బెస్ట్ ఫీల్డ్ అనమాట. ఎందుకంటే చాలా గ్రో అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంది ఇండియన్ మార్కెట్స్. చాలా జాబ్స్ ఉంటాయి, బట్ మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి కంపల్సరీ. నాలెడ్జ్ ఉండాలి. దాంతోపాటు మీరు మనకి NISM ఎగ్జామ్స్ ఉంటాయి. లాస్ట్‌లో చెప్తాను మీకు. ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ కూడా రాశారనుకోండి, మీకు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే మీ రెజ్యూమ్ అనేది ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. NISM 8 అంటారు. నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అది ఎలా రాయాలి ఏంటని చెప్పి, ఎలా చదువుకోవాలి ఏంటి. ఓకేనా? హలో సార్. చెప్పండి. సార్ ఇప్పుడు దీంతో పాటు ట్రేడింగ్ కూడా చెప్తారా సార్? ట్రేడింగ్ ఎట్లా చేస్తారు? చార్ట్ ప్యాటర్న్, క్యాండిల్ స్టిక్ ఇదంతా లేదు చెప్తారా సార్? లేదు, అంటే బేసిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అసలు టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి, అందులో ఉండే క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి, చార్ట్ ప్యాటర్న్స్ ఏంటి, బేసిక్ ఐడియా ఇస్తా తప్ప ఇన్ ఓకే డెప్త్‌గా అంటే మీరు ఎలా ట్రేడింగ్ చేయాలి చెప్పు. ఓకేనా? జస్ట్ మీకు ఐడియా ఓకే ఓవర్ సార్. వ్యూ. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి, కంపెనీ ఇన్ఫర్మేషన్ ఏం చూడాలి దాని గురించి చెప్తా. టెక్నికల్ అనాలిసిస్‌లో మనం ఏమేమి చూసుకోవాలో చెప్తా. ఓకే ఓకే సార్. ఓకే ఓకేనా? క్లోజ్ చేద్దాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా? ఓకే క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ వెన్స్డే
ఓకే సార్ హై ఎవరెవరు ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ జాబ్స్ అదే అలా సార్ అది హెచ్ఎఫ్డి అంటారు, హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ జాబ్స్ యాక్చువల్గా HFT. హెచ్ఎఫ్డి అంటారు. సో బేసిక్గా ఏంటంటే మనం నార్మల్ మాన్యువల్గా అయితే ఎంటర్ చేయం, అది మాన్యువల్గా మనం ట్రేడింగ్ చేయం, అంతా Yes, కూడా sir. సాఫ్ట్వేర్ ద్వారా జరుగుతుంది. సో మీరు హెచ్ఎఫ్టీలోకి ఎంటర్ అవ్వాలంటే మీకు చాలా నాలెడ్జ్ ఉండాలి, మీకు సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉండాలి, దాంతోపాటు మీకు ట్రేడింగ్ సైడ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. రీసెంట్గా మనకి ఫైనాన్స్ అంటారు, క్వాంటిటేటివ్ రీసెర్చ్ అంటారు. సో ఎప్పుడైతే మీరు క్వాంటిటేటివ్ రీసెర్చ్ నేర్చుకున్నారో అప్పుడు మీకు హెచ్ఎఫ్టీలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇండియాలో హెచ్ఎఫ్టీ ట్రేడింగ్ జాబ్స్ అనేది చాలా తక్కువ. ఓకేనా, Yes. ట్రేడింగ్ రిలేటెడ్ జాబ్స్ అనేది ఇండియాలో చాలా తక్కువ ఉంటాయి బేసిక్గా చెప్పుకోవాలంటే. ఓకే ఓకేనా, క్లియర్? ఓకే సార్. సరే అయితే ఓకే నెక్స్ట్ మనం వెన్స్డే కలుద్దాం. ఓకే దెన్ బాయ్. బాయ్ సార్.